ఎవరైతే నడుస్తూ ఉంటారో అప్లైన్ యొక్క అడుగుజాడలో నడుస్తూ లైఫ్ లైన్ ని గౌరవిస్తూ అప్లైన్ గౌరవిస్తూ ఈ యొక్క వెస్టేజ్ సిస్టానికి అనుగుణంగా ఎవరైతే నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఇక్కడే ఉంది. అలాంటి గ్రేట్ లీడర్ నాకు చదువు లేదు సార్, చదువుతో సంబంధం లేకుండా సక్సెస్ అనేది సాధించగలను నేను అని అప్లైన్ యొక్క చెయ్యి పట్టుకొని లైఫ్ లైన్ చెయ్యి విడవకుండా చాలా అంటే చాలా మంచి గ్రేట్ లీడర్, ఎన్నో భావాలు కలిగిన వ్యక్తి. భార్యాభర్తలు ఇద్దరు ఎంతో దీన్ని మనసా వాచా కర్మనగా ప్రేమించి ఈ యొక్క వెస్టేజ్ సిస్టాన్ని గట్టిగా పట్టుకొని అతి తక్కువ టైంలోనే మంచి సక్సెస్ తీసుకున్న మన గ్రేట్ గ్రేట్ లీడర్ దుర్గా మేడం గారు. చాలా మంచి భావాలు కలిగిన వ్యక్తి. అట్లాంటి మేడం గారి యొక్క టెస్ట్ మనం ఈరోజు వినబోతున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఇన్ టైంలో జూమ్ ఆడినందుకు మరొకసారి మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క సెషన్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సక్సెస్ బాటలో నడుస్తూ ఒక ఎల్వాబితో ముందుకు వచ్చి మినిమం ఈ రేపు ఎల్లుండి ఒక మంచి చెక్కు తీసుకోబోతుంది గ్రేట్ లీడర్ వాయిస్ మనం వినబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ జూమ్ యొక్క సెషన్లో ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అయ్యి మీరు కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని మన దుర్గా మేడం గారికి ఇస్తున్నాము. ఆ యొక్క జీవిత గమ్యం అనేది ఈ వెస్టేజ్లో సక్సెస్ జర్నీ అనేది మేడం గారి మాటల ద్వారా విందాము. వెల్కమ్ టు జూమ్ సెషన్ మేడం. దుర్గా మేడం గారు, వెల్కమ్ టు జూమ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. కంటిన్యూ ద సెషన్. సార్ ముందుగా నాకు ఈ జూమ్ ఇచ్చినందుకు రవి సార్కి, ఆనంద్ సార్కి, కోటి సార్కి చాలా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ కోటి సార్. కంటిన్యూ మేడం, కంటిన్యూ. ఓకే ఓకే సార్. సార్ నాది ఒక అంగడి సార్, నాది షాపు. ఈ షాపు నేను జర్నీ చేసుకుంటా, మా వారేమో వ్యవసాయం చేస్తారు సార్. వ్యవసాయం చేస్తూ ఉంటాడు. నాకు 3 పిల్లలు. ఈ 3 పిల్లల్ని మేము చదివించుకుంటా వ్యవసాయం చేసుకుంటా మేము అనేది దీంట్లో చేసుకుంటా ఉన్నాం సార్. మాకు ఈ ప్లాట్ఫారం పరిచయం చేసిన సుధా మేడము, ఇట్లా సుధా మేడం వాళ్ళ ఇంటికి హరి సారు, ఆనంద్ సారు, కోటి సారు 3 వచ్చారు సార్. వస్తే సుధా మేడం ఉండి ఇట్లా సార్ వాళ్ళు వచ్చారు దుర్గా 2 మాటలు ఎల్దుకొని రా అంది. వెళ్ళాను సార్. వెళ్తే విన్నాను. ఇని నేను ఆయిల్ గురించి చెప్పారు సార్ ఆనంద్ సారు. ఆయిల్ గురించి చెప్తే అంతకుముందు మా అమ్మకి క్యాన్సర్ ఉంది సార్. క్యాన్సర్ ఉంది కాబట్టి నాకు కూడా అట్లానే, అంటే అప్పుడప్పుడు ఆమెకు నడువు నొప్పి వచ్చేది, నాకు కూడా నడువు నొప్పి వచ్చింది సార్. అట్లా వచ్చిద్దేమో అని భయపడి నేను ఆయిల్ వాడుకున్నాను సార్. నేను ఆయిల్ వాడుకుంటే నాకు నడువు నొప్పి అనేది తగ్గింది సార్. తగ్గాక ఇట్లా మా వారికి కూడా దగ్గు, జలుబు, డస్ట్ ఎలర్జీ ఉంది సార్. దానికి కూడా ఆనంద్ సార్ని సప్లిమెంట్ అడిగి రాపించుకొని తెచ్చుకున్నాం సార్. మా సార్ ఒకటే గోల చేస్తున్నాడు, ముందు ఈ కాదు అక్కడికి వెళ్ళి రావాలరా, బయట హాస్పిటల్కి వెళ్ళి రావాలరా అని చెప్పి తీసుకొని వెళ్ళాడు సార్. ఇంగ్లీష్ మెడిసిన్ తెచ్చాము. తెస్తే ఆ రోజే మళ్ళీ ఆనంద్ సార్ వచ్చాడు. సార్ ఇట్లా మా వారు గోల చేస్తున్నాడు సార్, ఈ సప్లిమెంట్ తెచ్చుకున్నాం బయట, మీరు మన వెస్టేజ్లో ఏమైనా ఉంటే చెప్పండి సార్ అని ఇంగ్లీష్ మెడిసిన్ తెచ్చాను సార్ ముందు బయట. తర్వాత ఆనంద్ సార్ వస్తే ఇట్లా అడిగి రాపించుకొని తెచ్చుకున్నాం సార్. అవేమో పక్కన పెట్టేసి ఇవి కంటిన్యూ చేయండి మేడం అన్నాడు. అవి వాడుకుంటా మేము కంటిన్యూ అవుతుంటే మా వారికి తగ్గింది సార్. తగ్గాక ఇదే మంచి నలుగురు చెప్పాలి మేడం, కాకపోతే ఇది చెప్పాలి అంటే ముందు మీరు నేర్చుకోవాలి, మీటింగ్కి రావాలన్నారు సార్. వాయిస్ క్లియరా సార్? క్లియర్ మేడం, కంటిన్యూ. కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ మీటింగ్ అనేది ఒకసారి ఒంగోలు పోయాను సార్. నాకేమో అర్థం కావట్లేదు సార్, మీటింగ్ అంటే ఏందో నాకేం అర్థం కావట్లేదు అసలు. వెళ్తున్నాను కానీ ఆ మీటింగ్ మీద ధ్యాస పెట్టట్లా. ఇక్కడ నేను షాప్లో 3-4 వేలు అమ్ముతా ఉంటాను సార్. షాప్ మీదే ఉంటుంది నాకేందో ధ్యాస. ఏందో మీటింగ్ అంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు. మీటింగ్ అంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు. మా వారు తిడతాడేమో అని భయంగా సార్ వాళ్ళకి కూడా చెప్పకుండా గమ్ముగా బయటకు వచ్చేసి మెలకొండ ఆటో ఎక్కి ఇంటికి వచ్చి టపా షాప్ తీసి
ఆ షాపు రన్నింగ్ చేసుకోవటమే అదే మైండ్ లో పెట్టుకొని ఉన్నాను కానీ ఈ మీటింగ్కి వెళ్ళి వచ్చేది అనేది నాకు అసలు ఈ బుర్రకి ఎక్కట్లేదు సార్. నాకు అంటే నాకేం చదువు లేదు, తెలియట్లా ఎట్లా ఏందనేది తెలియట్లా. మీటింగ్కి అయితే వెళ్తున్నాను కానీ ఇంటికాడే ఉంటుంది ధ్యాస. మా వారు ఏమంటాడా, మా వారు ఏమంటాడా, మా సార్ ఏమంటాడా, మా సార్ ఏమంటాడా అని అదే భయంతో ఉన్నాను కానీ నాకనేది అసలు అర్థం కావట్లేదు. ఏంది అసలు ఏమీ అర్థం కావట్లేదు సార్, ఒకసారి మీరు కూడా రాండి సార్, నాకేం అర్థం కావట్లేదు అంటే అట్లనే ఒంగోలు సుబ్బయ్య శెట్టి సార్ వచ్చారు. ఆ మీటింగ్కి తీసుకొని వచ్చాను. తీసుకొని వస్తే సారు 2 3 సార్లు గొడవాడాడు నా మీద. ఫోన్ తీవేంది, ఫోన్ తీవేంది, ఫోన్ తీవేంది అని. ఈ ఫోన్ తీస్తే ఈ మాటలు మిస్ అయిపోతానేమో అని ఫోన్ కూడా తీసేదని కాదు. ఈ మీటింగ్కి వస్తా ఉంటే మా సార్ ఏం తిడుతున్నాడు నన్ను. ఏం అర్థం కావట్లేదు. ఎట్లా ఇది ఎట్ట చేయాలి ఏందనేది నాకేమో అసలు అసలు నాకు మైండ్కి ఎక్కట్లా. ఇంటికాడ ఆలోచన ఉంటుంది కానీ నాకు అసలు అది మైండ్కి ఎక్కట్లేదు. అట్లానే ఇట్లా హరి సారు, నాగలక్ష్మి మేడం, ఈ ఆనంద్ సారు మిమ్మల్ని అడుగుతున్నారు రాండి సార్ అని చెప్పి తీసుకొని వచ్చాను సార్. తీసుకొని వస్తే అక్కడ ఆనంద్ సార్ని, హరి సార్ని, నాగలక్ష్మి మేడంని పరిచయం చేశాను. చేశాక లోన కూర్చున్నాం సార్ మేము. ఏందో చెప్తా ఉన్నారు, ఆయనకి అర్థమై ఉంటదేమో అని ఆయన్ని మా సార్ని అడుగుతా ఉన్నాను నేను. అడుగుతా ఉంటే ఏదో అట్లనే చెప్తా ఉంటారులే, అదిలే ఇదిలే, నువ్వు రోజుకి 3 4 వేలు అమ్ముతున్నావు, మన జీవితం దాని మీదే పోరాడాలా అని చెప్పేసి అంటా ఉన్నాడు. నాకేమో ఏందో బెనిన్స్ అంటున్నారు, పైకి అంటున్నారు, అది అంటున్నారు, అదే అర్థం అవుతుంది కానీ ఎవరేం చెప్పినా నాకు బుర్రకెక్కట్ల ముందు. మా సారేమో వద్దులే అంటున్నాడు. వద్దులే అనే క్రమంలో మళ్ళీ రెండోసారి తీసుకెళ్ళాను సార్ సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్కి సింగరాయకొండలో. తీసుకెళ్తే అప్పుడు అర్థం చేసుకొని సరే వెళ్ళిలే అన్నాడు. తర్వాత మళ్ళీ మాకు ఈ షాపు రన్నింగ్ లేకపోతే మాకు జరుగుబాటు జరగట్ల ముందు. మా పిల్లలకి నెల నెల ఫీజులు కట్టాలా, నేను చీటీ పాటలేసాను అవి కట్టాలా, మాకు రోజువారీలు ఉన్నాయి అవి కట్టాలా, పొట్టంతా గందరగోళం అయిపోతుంది. నేనేం షాప్ బంద్ చేసి మీటింగ్కి వెళ్తున్నా, మా సారేమో చేలో వ్యవసాయం చేస్తున్నాడు. ఎట చేయాలి ఏందని ఇంటికి వచ్చేళ్ళకి పోట్లాడుతున్నాడు నన్ను. షాప్ బంద్ చేసి వెళ్ళిపోతున్నావు, కొట్టి నిండా ఒక 30 40 వేల రూపాయలు సరుకు ఉంది, నువ్వేమో షాప్ బంద్ చేసి వెళ్తున్నావు ఎందుకు, అది ఇది, దీంట్లో నేను డబ్బులు వస్తున్నాయా, అది ఇది అని అరుస్తా ఉన్నాడు. నాకేమో అర్థం కావట్లా. ఈయనకి అయ్యిందా అర్థం కాలేదా అనేది నాకేం అసలు మైండ్కి ఎక్కట్లేదు. మీటింగ్కి అట్లానే మళ్ళీ తీసుకెళ్తుంటే మీటింగ్ లేదు ఏమీ లేదులే అన్నాడు. హెల్త్ వచ్చింది కదా ముందు హెల్త్ వాడుకున్నాం చాలులే, డబ్బులు రాకపోతే రాపోయినలే అనే అని అంటున్నాడు సార్. ఏం చేయాలో నాకేం అసలు బుర్రకి ఎక్కట్లేదు అసలు. మళ్ళీ మీటింగ్ తీసుకొని వెళ్ళి సురేష్ సార్ని, ఆనంద్ సార్ని, ఇట్లా హరి సార్ని, నాగలక్ష్మి మేడంని మళ్ళీ పరిచయం చేపించాను. చేపించిన క్రమంలో దుర్గా మేడం బాగా చేస్తుంది సార్, మీరు కూడా సపోర్ట్ ఉండండి అని చెప్తా ఉన్నారు. మాకేమో ఈ సీటీలు ఆగిపోతున్నాయి, సీటీలు ఆగిపోతున్నాయి, సరుకు నిలబడిపోతుంది. కొట్టుకాడేమో జనం ఏందమ్మా ఎప్పుడు షాప్ కట్టేసి మీటింగ్ 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 అంటే వెళ్తున్నావు, వచ్చే బేరాన్ని గాజేస్తున్నావు అని అంటున్నారు సార్. ఏ దినాలో ఏది చేయాలో నాకేం అర్థం కావట్లేదు. మా వారేమో చేలోకి, మా సారేమో చేలోకి రానుగా రావట్లేదు, నువ్వు మీటింగ్ అంటున్నావు, చేలో 30 40 50 మందిని పెట్టుకొని ఏమనుకుంటున్నావు నువ్వు అసలు అని మా సార్ అరుతుండేవాడు. మా పెద్ద బాబు కూడా నన్ను అరిసేవాడు సార్, ఏంది మా ఎప్పుడు మీటింగ్ 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 అంటావు, ఏముంది మీటింగ్లో అని అరిసేవాడు సార్. మీకేం తెలుసులే బాబు, మీరు గమ్ముగుండండిరా అని చెప్పేసి నేను వస్తానే ఉండేదాన్ని, వస్తా వస్తా వస్తానే ఉండేదాన్ని. మా సార్ కూడా చిన్నంగా ఎట్టకట్ట అలవాటు అయ్యి సరేలే ఎలనీలే పోరాడుతుంది కదా అని చెప్పి ఉన్నాడు సార్. అట్ట వెళ్తానే ఆనంద్ సారు అంటున్నాడు కానీ మొక్క అంటున్నాడు, నీళ్ళు అంటున్నాడు, ఏందేందో అంటున్నాడు, మొక్క అంటున్నాడు, నీళ్ళు అంటున్నాడు, కాయలు అంటున్నాడు. నాకేం అర్థం కావట్లేదు అసలు, మొక్క ఏంది, నీళ్ళు ఏంది, కాయలు ఏంది అనే మాట నాకేం అర్థం కావట్లేదు సార్. ఇట్లా మనం ఎప్పుడు నేను కొండేపు మీటింగు, కావిలి, సింగరాయకొండ, ఇట్లా టంగుటూరు అట్లా ఆ మీటింగ్ మీటింగ్ సురేష్ సార్ అంటునేవాడు. మన గ్రేట్ లీడర్ సురేష్ సార్ మాటల ద్వారాగా, ఆనంద్ సార్ ద్వారాగా మొక్క, నీళ్లు, టీము అనేది నాకు బాగా అర్థమైంది సార్. నిలబడాలి దీంట్లోనే, నిలబడాలి దీంట్లోనే, నిలబడాలి అనే పాయింట్లే నేను పట్టుకొని వస్తా ఉన్నాను సార్. కానీ మా వారేమో వెనకాలండి అన్నం వండట్లేదు, నువ్వు మీటింగ్కి వెళ్ళిపోతున్నావు, కూర చేయట్లేదు, నీకు మీటింగ్ పిచ్చి పట్టింది అని ఇదే చెప్తున్నాడు. మా సార్కి ఏం చెప్పాలో ఏందో నాకేం అర్థం కావట్లేదు సార్. చేలోనేమో అంతమందిని జనాన్ని పెట్టుకొని
కొట్టు కట్టేసి వెళ్తున్నాం, ఈ సిటీలో వాళ్ళు వచ్చి వెళ్తున్నారు, ఈ వారాల వాళ్ళు ఆగుతున్నారు, వీళ్ళందరూ ఏంది అసలు, నువ్వేంది, నీ గందరగోళం ఏంది అసలు, నేను తెచ్చే డబ్బులు జాలతలేదా, నువ్వు అమ్మే 4-5 వేలు జాలతలేదా అని అంటా ఉన్నాడు సార్. అంటున్నా సరే సరే ఏంటుంది నేను, వెళ్తుంది నేను, నిలబడమని సురేష్ సార్ అంటున్నాడు, ఆనంద్ సార్ అంటున్నాడు, రవి కోటి సార్ అంటున్నాడు, నాగలక్ష్మి మేడం అంటుంది, హరి సార్ అంటున్నారు. నాకేమో ఈ సారు ఏమంటాడా ఏందా అనిపించేసింది సార్. నాకు ఒకళ్ళు గబక్కని కోపం వస్తే తిడతాడేమో, మా అమ్మోళ్ళ ఇంటికి పంపించేస్తాడేమో అని భయం కూడా వేసింది సార్ నాకు. భయం వేసి ఎట్టో కట్ట చిన్నంగా బతిలాడుకొని వస్తా ఉండే క్రమంలో నాకు ఈ బ్రౌన్ ఏందో సిల్వర్ ఏందో ఇవన్నీ ఏం తెలియదు సార్ నాకు. కాకపోతే నిలబడు టీం వచ్చిద్ది, నువ్వు నిలబడు టీం వచ్చిద్ది, చెట్టు కాయలు అంటున్నారు. అదే అర్థమవుతుంది నాకు. ఇప్పుడు కూడా ఏం తెలీదు. తెలియపోయినా సరే వస్తానే నేను మోర్ మీటింగ్ ఎక్కువ, ఎంఎస్ఆర్ మీటింగు, సురేష్ సార్ మీటింగు, ఎంఎస్ఆర్ మీటింగు, సురేష్ సార్ మీటింగు. లీడర్ల మీటింగ్ అంటే ముందుండాలా, ఎంఎస్ఆర్ మీటింగ్ అంటే ముందుండాలా, మీటింగ్ అంటే ముందుండాలా. అదే పని చేశాను సార్ నేను. మీటింగు ప్రతిసారి సురేష్ సారు అదే మాట అనేవాడు, ఆనంద్ సారు, కోటి సారు, హరి సారు, నాగలక్ష్మి మేడం, మీరు నిలబడండి మేడం, మీరు నిలబడండి, మీరు నిలబడితే చాలు అని టీం అనేది అదే వచ్చిద్ది అని చెప్తా ఉండేవాళ్ళు సార్. అట్లనే నిలబడటం ఏందో, ఈ చేయటం ఏందో, నాకు ఈ బ్రౌన్ ఏందో, ఈ సిల్వర్ ఏందో నాకు ఏం అర్థం కావట్లేదు సార్. ఈ లాస్ట్ బ్రౌన్ అయ్యారు మేడం మీకు అని నాగలక్ష్మి మేడం చెప్పింది సార్. ఆ బ్రౌన్ అయిన మూమెంట్లో 3861 చెక్ వచ్చింది సార్. దీనికోసమే నాను ఇంతలో పోరాడింది, ఇవే నా డబ్బులు అని అనేవాడు సార్ మా సారు. ఎంత డబ్బు గాజేసావు కొట్లో షాప్ అమ్మకుండా, అది ఇది గుడ్డు గూసు అని చెప్తా ఉండేవాడు సార్. నాకేం అర్థం కావట్లేదు, ఏందో సిల్వర్ బ్రౌన్స్ ఈ చెక్కులు ఏందో ఇవేందో నాకేం అర్థం కావట్లేదు అసలు అని వెళ్తానే ఉన్నా. సరే మనం ఎదురు తిరిగి మాట్లాడితే ఆపేస్తాడేమో అని చెప్పి చిన్నంగా ముందు మనం నటక సాగించాలి కదా అనేది నాకు అర్థమైంది. వెళ్తా ఉంటే చిన్నగా ఎట్టగొట్ట ఆనంద్ సార్ ద్వారాగా, సురేష్ సార్ ద్వారాగా, మన హరి సార్ ద్వారాగా, నాగలక్ష్మి మేడం ద్వారాగా ఈ మా సార్ని చిన్నగా ఎట్టగొట్ట ఒప్పించి ఇంతవరకు నడుపుకుంటూ వచ్చాను సార్. నేను 3 లైన్లు వేసుకున్నాను. 3 లైన్లో మంచి గ్రేట్ లీడర్లో, నా లైఫ్ లీడర్లో మంచి ఫస్ట్ లైన్లో శివ సార్ ఉన్నారు సార్. శివ సార్ ద్వారాగా మూర్తి సారు, రామకృష్ణ సారు, వనజ మేడం, వెంకటేశ్వరం మేడం, రజనీ మేడం, ఇట్లా పాముల్ సారు, వీళ్ళందరూ రావటం శివ సారు చాలా చేశాడు సార్ నాకు. అట్లానే 2వ లైన్లో మంగళగిరి ఆంజనేయులు సార్ ఆంజనేయులు సార్ రాగానే రామాంజనేయులు సారు, నాగరాజు సారు, హైమా మేడం, ధనలక్ష్మి మేడం, సాంబయ్య సారు, అట్లా ఆంజనేయులు సార్ ద్వారా కూడా వచ్చారు సార్. 3వ లైన్లో వచ్చేసి వాణిబాల్ మేడం, లక్ష్మీ మేడం, యేసుబాబు సారు, మల్లికార్జున సారు, అట్లా శివనాగరాజు సారు, వెంకటేశ్వర సారు, వేణు సారు, లక్ష్మీ సారు, వీళ్ళందరూ రావటం వల్ల నాకు బాగుంది సార్. ఈ లైఫ్ ఇంతటితోటి ఆగిపోకూడదు అని నాకు మంచి ఫ్యామిలీ వచ్చింది. నా ఫ్యామిలీ కూడా ఎంతగా నాతో మాట్లాడదు. ఎప్పుడు వీళ్ళందరూ నాతో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు సార్. వాళ్ళు ఏమంటారంటే, నీకు చదువు వచ్చినా రాకపోయినా పర్వాలేదు మేడం, నువ్వు నిలబడు, మీటింగ్ వెళ్తా ఉండు, నీకు తెలిసిన మోటివేషనే మాకు చెప్తా ఉండు అని నా లైఫ్ లీడర్లు అంటారు సార్. ఈ చిన్నపాటి సక్సెస్కి వాళ్ళే కారణం సార్, నాదేం లేదు, పైనున్న అప్లేర్లది. ఓకే, థ్యాంక్ యూ మేడం. మరి స్టార్టింగ్ మీరు మీటింగ్కి వెళ్ళారు కదా? అవును సార్. హలో మేడం గారు, వాయిస్ క్లియరా? హలో, ఓకే సార్, క్లియర్ సార్. స్టార్టింగ్ మీటింగ్కి వెళ్ళారు కదా? క్లియర్ సార్, క్లియర్. మరి ఆ, మరి మీటింగ్ వెళ్ళారు కదా, మీటింగ్కి వెళ్ళిన తర్వాత దీంట్లోనే ఎందుకు చేయాలనిపించింది? అట్లాగే ఈ ప్రోడక్ట్ వాడుకోవడం వల్ల మీకు వచ్చిన రిజల్ట్, నాకు మీకు ఈ ప్రొడక్ట్ రిజల్ట్ అయితే అంతకు ముందు నాకు నడువు నొప్పి ఉండింది సార్.
ఓకే మేడం. ఆ నడుము నొప్పికి ఆయిల్ వాడాను, అలోవెరా వాడాను, నాకు నడుము నొప్పి తగ్గిపోయింది సార్. మా వారికి డస్ట్ ఎలర్జీ అను తుమ్ములు, దగ్గులు, జలుబు, నోటంటి గల్లు వచ్చేది సార్. ఆనంద్ సార్ని కనుక్కొని దానికి కూడా సప్లిమెంట్ తెచ్చుకొని వాడుకున్నాం సార్ మేము. వాడుకుంటే నలుగురికి మీకు తగ్గిన మంచి నలుగురికి చెప్పొచ్చు అన్న మాట హరి సారు, నాగలక్ష్మి మేడం, ఆనంద్ సార్ చెప్పారు సార్. దానికి కనెక్ట్ అయ్యాము, చెప్పుకుంటానే వస్తానే ఉన్నాం. మనకు జరిగిన మంచే కదా నలుగురు చెప్పుకుంటూ వెళ్ళటం. ఇందులో డబ్బు అనేది నాకైతే తెలియదు సార్, డబ్బు ఉంది అది ఇది అనేది నాకైతే అసలు తెలీదు. అట్లనే ఈ జూమ్ ద్వారాగా నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యానో జూమ్ వెంటనే ఉన్నాను, ఏ మీటింగ్కి మిస్ అవ్వలేదు, మీటింగ్కి వస్తూనే ఉన్నాను. జూమ్ ద్వారా కూడా పొలంలో మేము చామగడ్డలకి వేసాం సార్ గ్రాన్యువల్సి. అవి కూడా బాగున్నాయి, మాకు రిజల్ట్ వచ్చింది. ఇంకొచ్చిన కాడించి పట్టుకుంటే దీన్నే పట్టుకొని చెయ్యాలి కదా అనేది నాకు కనెక్ట్ అయింది సార్. ఓకే ఓకే మేడం గారు, ఇప్పుడు బ్రాంజ్ అంటే తెలియదు, సిల్వర్ అంటే తెలియదు అన్నారు కదా. మరి మీకు సన్మానం అవును సార్. చేసినప్పుడు మీ అనుభవం ఎలా ఉంది మేడం? అసలు ఈ సన్మానం ఏంది, అసలు ఈ దండలు ఏంది అని అనిపించలేదా? అసలు నాకేం అర్థం కావట్లేదు సార్, సన్మానం అంటే ఏందో ఈ దండలు ఏందో నాకు అసలు. హరి సార్ చెప్పి తీసుకొచ్చి, మేడం మీకు సన్మానం ఉంది, సార్ని తీసుకొని రండి మేడం అంటే, దండలు ఏంది సన్మానం ఏంది అని నాకు నాకు అసలు అర్థం కాలేదు సార్ అసలు. మీ అనుభవం ఎలా ఉంది మేడం? అర్థం కాలేదు కదా, అర్థం కాకపోయినా కానీ మీ అనుభవం ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది సార్ నాకు. థ్యాంక్ యూ మేడం, చాలా థ్యాంక్ యూ. బాగుంది సార్ నాకు. మరి మీరు చదువు లేకపోయినా కానీ మీరు ఇలా ముందుకు వెళ్ళటానికి, మరి మీటింగ్ లో మీరు గురువు గారి మాటలు ఏమి నేర్చుకున్నారు? అట్లాగే మళ్ళీ మన సురేష్ సార్, మన మెంటర్ అయినటువంటి సురేష్ సార్ మాటలు ఏం నేర్చుకున్నారు? కొంచెం నువ్వు పడ్డ కష్టాలు, ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు, ఆ ఏకాటికి మొక్క నీళ్లు కాయాలని అంటున్నారు కానీ, ఇలా ఈ సిస్టంలోకి ఎలా ముందుకెళ్లారు అనేది మీ మాటల ద్వారా ఈ 284 మందికి ఇంకా కొంచెం మీ పెయిన్ ఏమన్నా సమస్యలు, బాధలు అవి కూడా చెప్పుకుంటూ వెళ్తే, ఇందులో ఇంత కష్టం ఉంటుంది, కష్టానికి తగ్గట్టే ఫలితం ఉంటుంది అనేది మళ్ళీ ఇంకా కొన్ని మాటల ద్వారా మీరు చెప్పండి మేడం. ఓకే ఓకే, ఈ ఇందులోకి చేరిన కాడి నుంచి కష్టమే సార్, కష్టమే. కష్టంగా ఉన్నా ఇష్టంగా చేస్తే అన్ని కష్టంగానే పోతాయి అనేది నాకు అర్థమైంది సార్. చాలా మంది నువ్వు గెలుస్తావా, మీకెందుకు వస్తాయి దాంట్లో డబ్బులు, మీకు డబ్బులు రావు, పైన ఉన్న వాళ్ళకి వెళ్తాయి, మీకు రావు. వాళ్ళు ఏదో మీకు అట్లా చెప్తున్నారు, వాళ్ళు తీసుకుంటారు, మీకు రావు, మీరు ఎప్పుడు గెలవాలి అట్లా, మీరు అసలు గెలవలేరు, మీ పులవాసం చేసి వాళ్ళు అట్లా చెప్తున్నారు మీకు అని ముందు మా వారికి ఈ నెగిటివ్ మాటలు ఎక్కడ చెప్తారా మా సార్కి అని చాలా భయపడ్డాను సార్ నేను. చెప్పారు, చాలా మంది చెప్పారు, ఏందయ్యా ఎప్పుడు కొట్టు కట్టేసి మీటింగ్ ఏం సంపాదిస్తున్నాయ్యా అంతలా ఉన్న మీటింగ్. ఓన్లీ మా అత్తే అంది సార్, మా వారితోటి, ఏందయ్యా నోటికాడి కొట్టు మానేసి మీటింగ్ అంటా ఉన్నారు. ఏం మీటింగ్ అయ్యా, ఈ కొట్లు అమ్ముకుంటే సాలదా, ఇంటికాడ పిల్లలు అనుకోకుండా, జల్లలు అనుకోకుండా, కొట్టు తీసుకోకుండా, కూడు నీళ్ళు వండుకోకుండా మీటింగ్ అంటారు. ఏం మీటింగ్ అది, అందరూ వెళ్తలేదే, ఈత మొక్కల్లో ఎవరు వెళ్తల్లా మీటింగ్కి, మీ ఆడవాళ్ళు అక్కడ తప్పితే, ఏం మీటింగ్ అయ్యేది అని అన్నారు సార్. చాలా మంది అన్నారు, అన్నా సరే వాళ్ళు అనే ముందు నాకు కసి పెరుగుతుంది సార్. ఉంటే దీంట్లోనే ఉండాలి, వాళ్ళు అన్నందుకైనా నేను గెలిచి చూపించాలి. నెగిటివ్లు చాలా వచ్చినాయి సార్. ఆగిపోదాము అనే మూమెంట్లో కూడా ఆనంద్ సార్ ఫోన్ చేసి, సార్ ఇలా వస్తుంది సార్ నాకు నెగిటివ్ అంటే, మేడం మీకు ఒక అన్నదమ్ముళ్లాగా నేనున్నాను, మీరు గెలవటం కావాలి, మీరు నిలబడండి. ఈరోజు మిమ్మల్ని ఏలాకోలం చేసినోళ్లే రేపు గెలుస్తారు, మీరు పిలిస్తే రానోళ్ళు మీరు గెలిస్తే వస్తారు మేడం అని ఆనంద్ సారు, హరి సారు, నాగలక్ష్మి మేడం, కోటి సారు, రవి సారు రవి సారు చెప్పారు, పొదిల్లే చెప్పారు సార్ మీటింగు. రవి సారు, మీరు ఇంటికాడ పిల్ల జల్లల్ని, లేడీస్ అయితే లేడీస్, జెంట్స్ అయితే జెంట్స్, ఆడవాళ్ళని వదిలిపెట్టి మగవాళ్ళు వస్తున్నారు, మగవాళ్ళని వదిలిపెట్టి ఆడవాళ్ళు వస్తున్నారు. దీంట్లో రవి సార్ ఆ మాటకి నేను బాగా కనెక్ట్ అయ్యాను సార్. ఎంతో దూరం నుంచి ఎంతో దూరం వస్తున్నారు, మీరు ఇట్లానే సక్సెస్ అవ్వాలి, పోరాడాలి, చెయ్యాలి అనే మాటే మీరు చెయ్యాలి.
మీటింగ్కి వస్తున్నామని వచ్చాము ఎలా చూసాము వెళ్ళాము అని ఉండొద్దు. మీ మీద ఎంతో నమ్మకాలు పెట్టుకొని లేడీస్ అయితే లేడీస్, జెంట్స్ అయితే జెంట్స్ వస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా విని నేర్చుకొని సక్సెస్ అయ్యి మీ ఇళ్ళ కాడ ఎంత జాగ్రత్తగా పంపిస్తున్నారో అంత నమ్మకంగా ఉండాలి అనే మాట నాకు చాలా నచ్చింది సార్, రవి సార్ చెప్పటం. సార్ కోటి సార్. సూపర్ సూపర్ మేడం, సూపరు. ఈ జర్నీలో మరి మీరు మైండ్ సెట్ ట్రైనింగ్కి వెళ్ళారు కదా మైసూరు. మైసూర్ వెళ్ళాను సార్. మరి మైసూర్ ట్రైనింగ్కి వెళ్ళారు కదా, ఆ మైసూర్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీ మైసూరు పోకముందు మీ మైండ్ సెట్ ఎలా ఉంది, మైసూరు పోయి వచ్చిన తర్వాత మీ మైండ్ సెట్ ఎలా ఉంది, అక్కడ జర్నీ కానీ అక్కడ అట్మాస్ఫియర్ కానీ అక్కడ మహాగురుజీ సుభాష్ శెట్టి గారు చెప్పిన ఆ 2 రోజుల అనుభవాన్ని కూడా ఒకసారి షేర్ చేసుకోండి మేడం. మైసూర్ వెళ్ళక ముందల ఒకలాగా ఉండింది సార్. నేను గెలుస్తానా వీళ్ళు అందేదానికి చేసేదానికి గెలుస్తానా లేదా అనిపించేసింది సార్. మైసూరు రేపు వెళ్తాం అనంగాడు ఈరోజు చెప్పేసి హరి సార్కి నాలక్ష్మి మేడంకి రానులే మేడం 8,000 అంటే నాకు 2 చీటీ పాటలకు వస్తాయి ఆ డబ్బులు అనే మైండ్ లో పెట్టుకొని ఉన్నాను సార్. మా వారు తిట్టాడు మా సారు, ఎందుకు తిక్కటేసావు కదా, వేసిన తిక్కట ఎందుకు మళ్ళీ వాళ్ళు ఏమన్నా అనుకుంటారు పోయిరా అన్నారు. నాకు వెళ్ళినందుకు చాలా వీజ్ అయింది సార్. మైసూర్ వెళ్ళినందుకు, మైసూరు వెళ్ళొచ్చిన కానించి నేను 40 ఐడీలు వేసాను సార్. మా లైఫ్ లేయర్ని పట్టుకొని 40 ఐడీలు వేపించాను సార్, హోమ్ మీటింగ్ పెట్టకుండా. సూపర్ సూపర్ మేడం. 40 ఐడీలు వేసారు. మరి మీకు ఎడ్యుకేషన్ లేదు కదా, మీరు మరి హోమ్ మీటింగ్ ఎలా ఇచ్చేవాళ్ళు, ఇంత టీం ఎలా వచ్చింది, మరి స్టార్టింగ్ లో మీరు ఎవరికి ఎలా అప్రోచ్ అయ్యేవారు, ఎలా చెప్పేవారు హోమ్ మీటింగ్, మనకి మంచి టీం వచ్చింది అంటున్నారు, హోమ్ మీటింగ్ మం- ఎవరిని తీసుకుని వెళ్ళేవారు? ఒక 5-6 మీటింగులకు మాత్రం హరి నాగలక్ష్మి మేడం అని పిలిచాను సార్. ఓకే. ఈ శివ సారుకు మాత్రం ఆనంద్ సారు, నేను సాయి సారు, ఆనంద్ సారు, హరి సారు వచ్చి చెప్పారు సార్. ఇంకా చిన్న చిన్న వాళ్ళ వారికి హరి నాగలక్ష్మి మేడం మాత్రం వచ్చి చెప్పారు సార్. మైసూర్ వెళ్ళొచ్చిన కాడి నుంచి మాత్రం నేను మామూలుగా నా మైండ్ సెలక్షన్ తోటే చెప్పారు సార్. ఇట్లా మీ అప్లేయర్ పక్కన ఉన్నారనుకోనే మీరు చెప్పాలి, ఇది అప్లేయర్ బిజినెస్ కాదు మీ బిజినెస్. మీరు గెలవాలంటే అప్లేయర్ పక్కన ఉన్నాడు అనుకొని మీరు హోమ్ మీటింగ్ చెప్పాలి, చెప్తేనే మీకు సక్సెస్ అనేది నాకు బాగా మైండ్ సెలక్షన్. చెప్తే చెయ్యాలి అనే మాట సూపర్ నాకు సూపర్ మేడం, కనెక్ట్ సూపర్. అయింది. సూపర్ మేడం, బాగా చెప్తున్నారు, బాగా చేస్తున్నారు కూడా. మరి ఈ ఈ జర్నీలో మీకేమన్నా ఒడిదుడుకులు ఏమైనా ఎదురైనాయా మేడం? అయినాయి సార్, ఒడిదుడుకులు ఎదురైనాయి సార్. అవి పంచుకోవాలి. ఇప్పుడు అప్ లైను, డౌన్ లైను, ఇలా కాకుండా ఏమన్నా సమస్యలు నువ్వు వెళ్ళే క్రమంలో ఏదన్నా కానీ ఎదురు దెబ్బ తింటాం, అట్లాగే భర్త నుంచి సపోర్టు తీసుకోవటం, అట్లాగే మైసూరు పోయి వచ్చిన తర్వాత మైండ్ సెట్ మారిందన్నారు కాబట్టి ఆ మైసూర్లో మరి గురువు గారు చెప్తే చేయాలన్నారు కదా, మరి సిఎన్సి ఎలా చేస్తున్నారు, మరి అప్ లైన్ సలహా ఎలా తీసుకున్నారు, లైఫ్ లైన్తో ఎలా ఉంటున్నారు అనేది కొన్ని జూమ్ ద్వారా పంచుకుంటే. అప్లైర్ సలహా తీసుకొనే కింద మన లైఫ్ లేయర్ శివ సార్కి, ఆంజనేయులు సార్కి, ఇట్లా లక్ష్మీ మేడంకి, వాణిబాల్ మేడంకి ఇట్లా వాళ్ళకి కాల్ చేసుకుంటా నేనైతే సిఎన్సీలో ఉంటున్నాను మేడం, మీరు కూడా వచ్చే పని అయితే రాండి మేడం, ఇట్లా మనం సిఎన్సీలో ఉంటే మనకు అనేది బెనిఫిట్ వచ్చిద్ది అనేది చెప్పుకుంటా చేస్తా మన శివ సార్ తోటి, మంగళగిరి ఆంజనేయులు సార్ తోటి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను సార్. రోజు 2 రోజులకోసారి 3 రోజులకోసారి ఫోన్ చేసి మామూలుగా మాట్లాడుతూ ఉంటాను సార్. మనం సిఎన్సిలో ఉంటేనే బెనిఫిట్ అని చెప్తా వస్తా వాళ్ళ చేత. వాళ్ళు కూడా మంచి లైఫ్ లేరు. నాకు అసలు ఈ వెస్టేజీ ఫ్యామిలీ దొరకటం అనేది చాలా గర్వంగా ఉంది సార్. అట్లానే మన కొండేపి సురేష్ సార్ టీంలో ఉండటం కూడా ఇంకా ఎక్సలెంట్గా ఉంది సార్ నాకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. బాగా చేస్తున్నారు, చాలా బాగా కష్టపడుతున్నారు. స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నాకు చదువు లేదు, ఏం లేదు, నాకు టీం రాదు అనుకుని ఒకటే మాట, నిలబడాలి 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 నిలబడి నిలబడాలి, అదొక్కటి మాత్రం తెలుసు. ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ మీటింగ్ వస్తూ, ఇన్ టైంలోనే మీటింగ్ చూసుకుంటూ, అప్లైన్ గౌరవిస్తూ, లైఫ్ లైన్ ప్రేమిస్తూ చాలా ముందుకు వెళ్తున్నారు దుర్గా మేడం గారు. ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగా తడబడి పడుతున్నారు. ఇంకా మీ అమూల్యమైన మాటలు వినాలని ఈ జూమ్ లో ఉన్న 286 మంది అనుకుంటున్నారు మేడం. ఏమైనా మర్చిపోతే ఇంకా కొన్ని షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మేడం. ఇంకా ఏమన్నా ఈ యొక్క వెస్టేజ్ మంచి ఫ్యామిలీ దొరికింది, మంచి బయట ప్రపంచంలో ఎక్కడ కంటిన్యూ మేడం. ఈ వెస్టేజీ ఫ్యామిలీ దొరకటం అనేది
చాలా ఆనందంగా ఉంది సార్. అసలు మామూలు ఆనందం అంటే ఆనందం కాదు. ఎక్కడికి వెళ్ళినా దుర్గా మేడం, దుర్గా మేడం. ఇంకో చిన్న విషయం సార్, నాకు ఇంతవరకు ఎవరో ఒక చీర పెట్టలేదు సార్. డిఎల్స్పి మేడం ఒక చీర పెట్టింది సార్ నాకు. సార్ కంటిన్యూ 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 మాట్లాడండి, ఇంకా సమయం చాలా ఉంది. ఇంకా మీరు 20 నిమిషాలు మాట్లాడాలి. ఈ వెస్టేజ్లో మీరు పడ్డ కష్టాలని, ప్రతి ఒక్క మాటని ఒక తోటలా చెప్పాలి ఉన్న జూమ్లో ఉన్న 300 మందికి. కంటిన్యూ మేడం, చెప్పండి. ప్రతి నెల అట్లా ఒంగోలు వచ్చిన మన లైఫ్ లేయర్లకి ఇప్పీయటం కానీ, కొట్టు షాప్ ఆపుకొని వెళ్ళి ఇప్పీయటం, సరుకులు ఇప్పీయటం కానీ, వాళ్ళకి చూపీయటం కానీ చేస్తానే ఉండేదాన్ని సార్. చాలా ఒడుకుదుడుకులు వచ్చినాయి నాకు. కాకపోతే అవన్నీ అనుకుంటారులే, మన వెనకుండి అనుకుంటా ఉంటారు, ముందు వెళ్తుంది మనమే కదా, ఇనింది మనమే కదా, మీటింగ్ విన్నాము, చేసాము, వీళ్ళందరితోటి మనకేం పని అనే మాట నాకు బాగా చాలా వచ్చినాయి సార్. ఆగిపోయే దాకా కూడా వచ్చింది. కాకపోతే ఆగిపోకూడదు, దీంట్లో ఆగిపోకూడదు. చాలా మంది వేసున్నారు, చాలా మంది ఆగిపోతున్నారు, కానీ నేను ఆగకూడదు. నేను ఆగితే నవ్వుల పాలైపోతాను. ఇప్పటికే చాలా మంది శాలల్లో అబ్బా చాలా మంది వేసారమ్మా, వెళ్తలేదు, ఆగిపోయారు, ఈమె ఒక్కటే పోరాడుతుంది, ఎందాక పోరాడిద్దో చూద్దాం, చెయ్యని ఏమని అని చాలా మంది చాలాలో అనుకుంటున్నారు సార్. అనుకున్నా నాకు నష్టం లేదు. అనుకుంటే అనుకున్నారులే, నేను గెలిచి చూపించాలి వీళ్ళకి, వీళ్ళకి నేను గెలిచి చూపించాలి అనేది నాకు బాగా నచ్చింది సార్. నేను పొలంలో వాడుకునే రిజల్ట్ కూడా నాకు బాగా నచ్చింది. ఈ క్రమంలో మళ్ళీ ఏరే వాళ్ళకి కూడా మొన్న పోయిన నెలలో 3500కి పక్కన రెడ్డి గారు అని ఆయన కూడా మనం పొలంలో వాడిన దానికి చూసి తీసుకున్నాడు సార్. కాకపోతే ఈ నెగిటివ్లు అనేది నాకు చాలా వచ్చినాయి సార్. వచ్చినాయి కానీ నేను మాత్రం ఎక్కడ ఆగలేదు సార్. ఎక్కడ వెనక్కి అడుగు వేయకూడదు. మన సురేష్ సార్ చెప్పేది, ఐడి పెట్టంగా, ఆధార్ కార్డు పెట్టంగానే డబ్బులు రావు. నాకు డబ్బులు రాలేదు, నాకు తెలీదు. నేను ఇంత పాయింట్లు కొంటే నా పై వాళ్ళకి వెళ్తున్నాయని నేను అసలు ఎప్పుడు అనుకోలేదు. నాకు ఆ మైండ్ సెలక్షన్ కూడా రాలేదు. గెలుస్తాం 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 ఎప్పుడైనా సరే, ఒక అడుగు వెనక ముందు. కతే చదువు ఉన్న వాళ్ళు ముందు వెళ్తారు, చదువు లేని వాళ్ళు వెనక వెళ్తారు, ఇబ్బంది ఏం లేదు. గెలుస్తాం గెలుస్తాం అని ఇట్లా ఆనంద్ సార్ ద్వారాగా, కోటి సార్ ద్వారాగా, హరి సార్ ద్వారాగా, నాగలక్ష్మి మేడం ద్వారాగా, నిలబడండి మేడం, మీరు నిలబడండి, ఎవరేమనుకున్నా మీరు నిలబడండి, మీరు నిలబడండి, మీరు నిలబడండి అనే పాయింట్ నాకు కనెక్ట్ అయింది సార్. ఈ వెస్టేజీ ఫ్యామిలీ ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉంటాం. నేను 5 బూట్ క్యాంపులకి వెళ్ళాను సార్. 5 బూట్ క్యాంపుల్లో నేను స్టేజీ మీదే కూర్చొని ఉండే సార్. వెనక అసలు కూర్చొనే ఉండేదని కాదు. ఫస్ట్ తెలియక వెనక కూర్చున్నాను సార్. తెలిసిన కాడి నుంచి ఇంక నేను స్టేజీ మీదే 1 year 1 lakh, 1 year 1 lakh అంటున్నారు. అసలు ఆ 1 year ఎట్లా ఉంటుంది, 1 lakh ఎట్లా వస్తాయి, ఈ కార్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. కానీ నేను ఇవి అయితే ఏమి అనుకోవట్లా. ఆనంద్ సారు, సురేష్ సార్ ఏమైతే చెబుతున్నాడో, మన లైఫ్ లేయర్లకి గెలిపిస్తే మనం గెలుస్తాము, మన లైఫ్ లేయర్లకి గెలవాలా, మనం గెలవాలా, మన లైఫ్ లేయర్ని మనం చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళాలా, పైన ఉన్న అప్పలేరు మాట వినాలా. మీటింగ్కి వెళ్తాను ముందు కూర్చుంటాను, మీటింగ్కి వెళ్తాను ముందు కూర్చుంటాను, వాళ్ళు ఏది చేస్తే అది, వాళ్ళు ఏం మాట్లాడితే అట్లకి తలకాయ ఊపి గమ్ముగా వచ్చేస్తా ఉంటాను సార్. నేను ఇట్లానే మా సార్కి హెల్త్ వచ్చింది, నాకు హెల్త్ వచ్చింది. మా బాబుకి అప్పుడప్పుడు చెవులో సీమ్ గారుతుండేది, జలుబు చేసినప్పుడల్లా మా బాబుకి కూడా చెవులో సీమ్ అనేది తగ్గిపోయింది సార్. ఇప్పుడు మా పెద్ద బాబు కూడా ఒకటే మాట అంటున్నాడు, మా నీకెందుకు, నేను ఉన్నాను, నువ్వు కానీ, నేను 10వ క్లాస్ అయిపోతే నేను కూడా వచ్చేస్తాను అని అంటున్నాడు. నేనైతే ఒకటే పెట్టుకున్నాను సార్, నాకు 3 కొడుకులు, ఈ 3 కొడుకుల్ని సురేష్ సార్ లాగా ఒకరిని చేయాలనుకున్నాను సార్. ఆనంద్ సార్ లాగా ఒక కొడుకుని చేయాలనుకున్నాను సార్. రవి సార్ లాగా ఒక కొడుకుని చేయాలనుకున్నాను సార్. నేను మాత్రం నా గోల్ ఇదే సార్. వాళ్ళు అంత మంచి మనసుతోటి అంత టీం నడుపుకుంటా అలా చేసుకుంటా వస్తుంటే, నేను కూడా వాళ్ళల్లో తీసుకెళ్లి కూర్చోబెడితే నా పెద్ద కొడుకుని, నా రెండో కొడుకుని, మూడో కొడుకుని వాళ్ళని చూసి వీళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. ఇదివరకు ఏమనుకున్నానంటే, షాప్ అమ్ముతున్నాను కదా, ఇదే షాపు నా 3 కోడళ్ళకి కూడా ఏదో ఒక వ్యాపారం చూపించాలనుకున్నా. కానీ ఇప్పుడు ఈ వెస్టేజీ ప్లాట్ఫారంలో దిగాక ఇప్పుడు ఆ మైండ్ సెట్ లేదు సార్ నాకు. ఆ మైండ్ సెట్ అనేది లేదు. నా పిల్లలకు కూడా ఈ బిజినెస్ నేర్పించాలి. ఆనంద్ సార్ ద్వారాగా, హరి సార్ ద్వారాగా, నాగలక్ష్మి మేడం ద్వారాగా, సురేష్ సార్ ద్వారాగా, మీటింగ్ రవి సారు, కోటి సారు మీటింగ్కి తీసుకెళ్ళి వాళ్ళని కూర్చోబెట్టుకోవాలి. సెలవులప్పుడు తీసుకెళ్ళి కూర్చోబెట్టుకోవాలా. ప్రతిసారి మా 3 పిల్లలకి ఒకటే మాట చెబుతా, హరి సారు,
నాలక్ష్మి మేడం, ఆనంద్ సారు బాగా మోటివేషన్ మనకి ఇస్తా ఉంటారు నాన్న. మన రవి సార్ కూడా బాగా చెప్తా ఉంటాడు అని చెప్తా ఉంటాను సార్ నేను. సార్ ఓకే ఓకే మేడం, మీ సక్సెస్ జర్నీ చాలా చాలా అంటే చాలా బాగుంది, బాగా వచ్చింది. మీరు పడ్డ కష్టాలు, మీరు పడ్డ శ్రమలు. ఏమన్నా తప్పులు చేసుంటే తెలిసి తెలియక, నాకు తెలియదు సార్, నాకు ఎడ్యుకేషన్ లేదు కాబట్టి నా లైఫ్ లేర్లు కానీ ఏమన్నా అనుంటే, అప్లైర్లు కానీ ఏమన్నా అనుంటే నన్ను క్షమించండి సార్. నాకు ఫస్ట్ టైం దడగా ఉంది. పర్లేదు పర్లేదు మేడం, బాగా మాట్లాడారు. చాలా సూపర్ గా వచ్చింది జూమ్ లో. చాలా ధైర్యంగా ముందుకు మాట్లాడారంటే మీ ధైర్యమే సాహసం. మరి సార్ ఏమైనా మాట్లాడతాడా మేడం? 2 నిమిషాలు ఏమైనా సార్కి ఇస్తారా? సారు మాట్లాడతాడు సార్, మాట్లాడు. ఆ, సార్కి ఇవ్వండి మేడం. సార్ మాటలో కూడా 2 మాటలు విన్నాము. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. మరి మేడం గారు జూమ్ సెషన్ చెప్తున్నారు. మరి మేడం గారి పాత్ర ఎంతైతే ఉందో మీ పాత్ర కూడా అంతే ఉంది ఈ సక్సెస్ లో. మరి అసలు ఈ వెస్టేజ్ అంటే ఏంది, అసలుకి ఈ మీటింగ్లకి ఎందుకు వెళ్తుంది, అసలు ఇల్లు వదిలిపెట్టి అంగడి వదిలిపెట్టి ఇలా ప్రతిదీ కూడా అలా తిరుగుతా ఉంది అని ఫస్ట్ కొంచెం నెగిటివ్ గా ఉన్నారు. మీ యొక్క మాటలో తెలుసుకోవాలని మేము అనుకుంటున్నాం సార్ ఈ జూమ్ సెషన్ ద్వారా. థ్యాంక్ యూ సార్. ఈ మీటింగ్ అంటుంటే సార్, ఈ షాప్ ఏమో 4 ఏళ్ళు 3 ఏళ్ళు అమ్ముద్ది సాయంత్రానికి. మా అమ్మ కూడా అట్నే అంటుండే సార్, కొట్టు మానేసి మీటింగులు అంటుంది. ఈ మీటింగులతోటి ఇట్నే కొట్టు షాప్ బంద్ చేసి వెళ్ళిపోతుంది. పిల్లలు పొలము ఎన్ని ఎట్లా చేస్తారు ఏంది? 3 పిల్లకాయలు అయ్యా, అందరు చిన్నోళ్ళు అయ్యా, వాళ్ళు చదువులేంది అయ్యేంది అంటుండేది. కానీ నేను మా అమ్మ మాట కూడా పట్టించుకునేవాడిని కాదు. సరే చూద్దాంలే, 2 మీటింగ్లు పోయిరాని అని చెప్పి అట్నే ఆలోచన చేస్తా ఉండేవాడిని. అతను ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తేది కాదు మేడం. ఏంటి ఫోన్ ఎత్తట్లేదు నా ఫోను, ఒకసారి అన్న మాట్లాడదాము, మీటింగ్ అయిపోయిందా లేకపోతే ఏందని అడుగుదామని అనుకునేవాడిని సార్. నేను అట్లా క్రమంలో ఫోన్ చేసేవాడిని, 10 సార్లు చేసేవాడిని, కానీ ఫోన్ ఎత్తేది కాదు. ఫోన్ ఎత్తట్లేదు ఏందబ్బా, ఏం జరిగిందా ఏందని అనుమానం, డౌట్ గా ఉండేది నాకు. ఇంకా గిలేసేది అనమాట అట్లా, ఏం ఫోన్ ఎత్తట్లేదని. అతను ఇక గమ్ముగుండేసి మనం పొలం పని చేసుకుంటా అట్లా ఉండేవాడిని. వచ్చేది సాయంత్రానికి, వచ్చినాక మీటింగ్ నుంచి బయటకు వచ్చినాక ఫోన్ చేసేది, ఇప్పుడే బయటకు వచ్చా మీటింగ్ అయిపోయింది అనేది. ఏంది మేడం, నేను అన్నిసార్లు ఫోన్ చేసినాక నువ్వు ఫోన్ ఎత్తవేంది అనేవాడిని. ఒకసారన్నా ఫోన్ ఎత్తచ్చు కదా అనేవాడిని. కానీ అక్కడ సిచ్యువేషన్ నాకు తెలియదు కాబట్టి ఫోన్లన్నీ మీట్లో ఫ్లైట్ ఎక్కిచ్చేస్తారు అనే సంగతి నాకు తెలీదు. అంతటా ఇంటికి వచ్చేసరికి ఇంక నాకు షాప్ తీసుకునేది. అప్పుడు తీసుకొని ఏం అమ్ముతావు నువ్వు, ఏం అమ్మలేము కదా అని చెప్పి ఇంకొద్దులే, షాప్ వద్దులే, బంద్ చేసేసి రేపు తీసుకుందాం అనేవాడిని. అట్లా ఒకరోజు ఒంగోలు సుబ్బయ్య శెట్టి సారు గురువు గారు వచ్చాడు. చిన్నంగా పట్టుకొని పోయింది నన్ను ఆడికి వెళ్ళినాక, సుబ్బయ్య శెట్టి సార్ వచ్చినాక అప్పుడు నాకు అసలు మీటింగ్ అంటే ఏందనేది నాకు బాగా అర్థమైంది సార్. అర్థమైన కాడి నుంచి ఇంకా నేను కూడా మీటింగ్ పోవాల్సిందే మేడం. ఒక్కోసారి నేను పాలేనన్నాక సరే నేను ముందుకు నెట్టేవాడిని. నేరుగా బండి మీద తీసుకెళ్ళి బస్సు కాడ పెట్టేవాడిని సార్. నేను బస్సు ఎక్కించిన దాకా ఉండేవాడిని. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఫోన్ చేయమనేవాడిని. మళ్ళీ వచ్చి సోరడపాలెం కానీ ఒంగోలు అయినా సరే పొద్దుపోయిందంటే వచ్చి ఎక్కించుకొని వచ్చేవాడిని ఇంటికి. అట్లా అర్థమైపోయి మనం గట్టిగా నిలబడాలా, మనకు 3 పిల్లకాయలు, వాళ్ళు ఎట్టయినా సరే చదివించాలా, మనం దీంట్లో నిలబడాలా. ఆనంద్ సార్ గారు చాలాసార్లు చెప్పాడు నాకు, సార్ ఫుల్ సపోర్ట్ ఇస్తేనే మేడం ముందుకెళ్ళిద్ది, నువ్వు నిలబడు అని నాకు చాలా చాలా సార్లు మీటింగ్లు కూడా అదే చెప్పేవాడు. కోటి సార్ కానీ, ఆనంద్ సార్ కానీ, సురేష్ సార్ గారు చెప్పేవాడు, రవి సారో చెప్పేవాడు. హరీష్ సార్ అయితే మనకి ఈ పొలానికి కూడా జ్ఞానవాల్సి కూడా చూపించాడు, ఇట్లా ఇట్లా అయ్యాలి సార్ మనకి. నాగలక్ష్మి మేడం ఇద్దరు దగ్గరుండి వేయించారు నాకు. అవన్నీ చూపించారు కాబట్టి వాళ్ళందరికి కూడా థ్యాంక్స్. అట్లాగే దీంట్లో బాగా పట్టుకోవాలి మేడం, మనం నిలబడాలి. ఎవరు వచ్చినా రాపోయినా మనం ముందు మీటింగ్లో కూర్చోవాలి.
కందుకూరు మీటింగ్ కూడా చాలా సార్లు వచ్చాను సార్ నేను లీడర్ మీటింగ్కి సురేష్ సార్ చెబుతుంటే అసలుకి ఇంకా ఇంకొక గంట పిచ్చి చెబితే బాగుండు అనిపించేది నాకైతే. ఇంకా ఆ రోజు ఎన్ని పనులున్నా మానుకునేవాడిని, పొలం పని కూడా మానేసేసేవాడిని. రేపు చేసుకోవచ్చు, ఏమైద్ది, ముందు మనం మీటింగ్ వినాలి, మీటింగ్ వింటే మనం నేర్చుకుంటాం, మనం నేర్చుకుంటే మన కింద వాళ్ళు అంటే మన లైఫ్ ప్లాన్లకు కూడా కొన్ని 2 మాటలు కాకపోతే 3 మాటలు చెబుతాము, ఒక వాళ్ళు కూడా మనం చేయబట్టుకుని వస్తారు, లాక్కొని వెళ్ళచ్చు అని అట్లా క్రమంలో టారో గురించి కూడా మనం చెప్పుకుంటా ఫాలోఅప్ చేసుకోవచ్చు. అట్లా 3 లైన్లు వేస్తే మేడం 3 లైన్లో మంచి మంచి గ్రేట్ లీడర్లు వచ్చారు. నాకు ఈ కొండపి టీంలో ఉండటం అసలుకి చాలా గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది. మంచి ఫ్యామిలీ చేరాము. మన అంటూ ఉన్న వాళ్ళు కూడా మనల్ని అంత బాగా చూసుకోవట్లేదు. అట్లాగే మనకి ఎవరో తెలియదు, మనకి ఎక్కడెక్కడ మీటింగ్లకు వచ్చినా కానీ సార్ మేడం అంటుంటే అసలుకి ఇక్కడ మన ఊర్లో మన ఫ్యామిలీ తరపున ఒరే గిరే అంటారు. అక్కడ అట్లా వస్తే సార్ మేడం సార్ అసలు ఎంత గౌరవంగా ఉందంటే, ఇంత ఈ ఫ్యామిలీలో ఉండటం మన అదృష్టం అనుకున్నాను. అట్లాగని ఇద్దరం ఇంకన చేస్తున్నాం సార్, నిలబడతాము. మా లైఫ్ లారీని కూడా చిన్నగా లాక్కొని వెళ్తే బాధ్యత మాది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బాగా చాలా కష్టపడుతున్నారు. భగవంతుడు మీకు మంచి టీం చేయడం జరిగింది. సార్ భార్యాభర్తలు ఇద్దరు కలిసి సార్ చెప్పండి, చిన్న కంటిన్యూ. మాట. చెప్పండి మేడం. మా వారు నాకు దొరకటం చాలా అదృష్టం సార్ అసలు. ఎందుకంటే ఫుల్ సపోర్ట్ సార్ నాకు. చెప్పండి మేడం. మా అమ్మకి ఒంట్లో బాగోపోతే ఒక చిన్న పిల్లని శంకనెత్తుకొని మా వారు చూపించాడు సార్. అసలు చాలా అదృష్టం సార్ మా వారు దొరకటం నాకు. నాకు 4 అన్నయ్యలు సార్, ఒక అక్క. మా అమ్మకి హెల్త్ బాగోరని కానించి నేను మంగళగిరిలోనే ఉన్నాను సార్. ఒక 1 ఇయర్ మా అమ్మకి ఒంట్లో బాగోపోతే క్యాన్సర్ వచ్చి ఆపరేషన్ చేసి కాలు ఇరిగిపోతే ఇట్లా దోసిళ్ళు ఎత్తుకొని మా వారు కాళ్ళ మీద పాస్ పోసేది సార్. కానీ మీ అమ్మకి నేనేంది చేసేది అని కూడా అనలేదు సార్ మా వారు. అసలు మా వారు నాకు దొరకటం చాలా అదృష్టం సార్. అసలు దేంటైనా సపోర్ట్ చేస్తారు సార్ నాకు. మీ కష్టాలను చూసి భగవంతుడు కూడా మంచి టీం ఇచ్చాడు మేడం, మంచి ఫ్యామిలీని ఇచ్చాడు. అంతకన్నా ముందు మంచి హస్బెండ్ని ఇచ్చి మీ యొక్క జీవిత భాగస్వామిగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళినందుకు మరొకసారి మీ సార్కి ఒక్కసారి మీ జూమ్ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను మేడం. చాలా అంటే చాలా మీ యొక్క జీవితంలో ఎన్నో ఎడుదుడుకులు, ఎత్తుపల్లాలు, అట్లాంటి అవమానాలు, బాధలు, హేళనలు, శోధనలు అవన్నీ తట్టుకొని మీకు ఈ వెస్టేజ్ ప్లాట్ఫాము సుధా మేడం ద్వారా, హరి నాగలక్ష్మి మేడం ద్వారా ఇది పరిచయం అయ్యి దీన్ని మీరు గట్టిగా పట్టుకొని ఇట్లా ముందుకు వేసే క్రమంలో మంచి కుటుంబం ఏర్పడింది మేడం. మీరు ఎక్కడ కూడా గతాన్ని మర్చిపోయి ముందు ఫ్యూచర్ని చూసి ఈ సక్సెస్ అనేది నీ ముగ్గురు పిల్లల కోసం, రేపటి కోసం ఎక్కడ కూడా దిగులు పడద్దు, చింతించవద్దు. అప్లైన్లుగా మేమున్నాము, ఆనంద్ సారు, హరి సారు, అట్లాగే ఇప్పుడు మన గ్రేట్ లీడర్ రమేష్ సార్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అట్లాగే మన మెంటర్ సురేష్ సారు. మీరు ఎక్కడ కూడా మీ యొక్క టెస్ట్ మనీ అనేది మీ టెస్ట్ మనీలో చాలా అంటే చాలా ఎత్తుపల్లాలు, బాధలు, కన్నీళ్ళని ఈ సక్సెస్ వైపు నడిచే ఆ కష్టాలనే మీరు కన్నీళ్లుగా మలుచుకొని కష్టపడితే ఎక్కడైనా సాధించవచ్చు అని మీరు నిరూపించారు మేడం. చదువుతో సంబంధం లేదు. మీటింగ్కి ముందు ఇన్ టైంలో ఉండి ప్రతి మీటింగ్ కూడా మీరు ముందు వరుసలోని కూర్చునేవారు. ఎప్పుడు మీరు కాకుండా టీంను కూడా తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టేవారు. మీ సంకల్పం ఈ యొక్క బాటలో నడిపించడానికి కారణం మేడం. చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. మరి ఈ అమూల్యమైన మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు, 11 మంది దాకా. మరి ఏమన్నా ఫీడ్బ్యాక్ తీసుకుందామా మేడం? తీసుకోండి సార్. ఒకసారి ఆనంద్ సార్ని. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. Yes. Good morning, కోటి సార్.
గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ సార్. ఉన్నారా? గుడ్ మార్నింగ్. ఉన్నారు సార్. మీ ఇద్దరు కూడా నిజంగా ఫస్ట్ నుంచి చాలా ఆదర్శ ఫ్యామిలీ మేడం. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ లో మీరు చెప్పినట్టు సార్ చాలా మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి, ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు, చాలా అర్థం చేసుకునే వ్యక్తి. కాబట్టే మీరు అదృష్టవంతురాలు. బిఫోర్ వెస్టేజ్ కూడా పర్వాలేదు, మీకు ఇప్పటికిప్పుడు ఇబ్బంది అయ్యే అంత పరిస్థితులు లేరు, కొంచెం ప్లానింగ్లోనే ఉన్నారు. కిరాణా షాపు బాగానే రన్ అవుతుంది, దాంతోపాటు పొలం కూడా బాగా చేసుకుంటున్నారు. అయితే ఫ్యూచర్లో ఏదేమైనా మాలాగా మా ఫ్యామిలీ ఇబ్బంది పడకూడదు, పిల్లల భవిష్యత్తు మారాలంటే ఒక మంచి అవకాశం ఇది అని భావించి, చదువు లేకపోయినా నిజంగానే మీటింగ్కి వచ్చి అక్కడ చెప్పేది అర్థం కాకపోయినా ఒకటి తెలుసు, ఇక్కడ ఉంటే జీవితం మారుద్ది. ఆ ఒక్క పాజిటివ్ మైండ్ తోటి ముందుకెళ్ళే క్రమంలో చిన్న చిన్నవి వస్తుంటాయి. ఎందుకంటే స్టార్టింగ్ మన మైండ్ సెట్ వేరే ఉంటుంది, వెళ్ళే కొంది మనం జనాన్ని చూసి మారాలి. అందులో మీరు చాలా స్పీడ్గా మారుతున్న వ్యక్తి. డ్రెస్ కోడ్ విషయంలో కావచ్చు, మీటింగ్కి వచ్చి ముందు కూర్చోవడం కావచ్చు, మీ టీముని తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాము. చాలా కష్టపడుతున్నారు, అప్లైనర్లను గౌరవిస్తూ లైఫ్లో ఎంతో చాలా ప్రేమగా ఉంటూ ముందుకెళ్ళటం ద్వారా దేవుడు మీకు మంచి టీంని ఇచ్చాడు. ద గ్రేట్, మన టీంలో కల్లా మెగాస్టార్ అని పిలిచేటువంటి చిరంజీవి సార్, అంటే శివ సార్. శివ ఎందుకు సార్. చిరంజీవి అన్నా? ఎస్, మల్టీ టాలెంట్ సారు. 1,20,000 జీతము అయినా కానీ చాలా ఒబిడియంట్. చూడండి, మనం డిసైడ్ వెళ్తుంటే సంకల్పం గట్టిగా ఉంటే దేవుడే మనకి అవకాశాలు ఇస్తుంటాడు. ఆ, మంచి లైన్ మీకు అది. అక్కడి నుంచి మూర్తి సార్ గ్రేట్ లీడర్, మనకు రీసెంట్లీ యాడ్ అయ్యాడు. మిగతా రామకృష్ణ సార్ కావచ్చు, ఇట్లా చాలా మంది. వీళ్ళంతా గవర్నమెంట్ జాబ్ చేస్తూ కొంచెం పర్వాలేదు, అయినా కానీ ఎందుకంటే ఫ్యూచర్ కోసం, ఈ బిజినెస్ ఇప్పటికిప్పుడు కాదు అని నమ్మి ముందుకు వెళ్తే క్రమంలో చిన్న చిన్నవి వస్తుంటాయి మేడం. కానీ అటన్నిటిని కూడా పక్కన పెట్టి వెళ్తున్నారు. అందులో మీకు నా సైడ్ నుంచి కావచ్చు, హరి సార్ కావచ్చు, కోటి సార్ కావచ్చు, మేమందరం కూడా మా రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఈ రోజు గెలవటం అంటే వెస్టేజ్లో నేను ఒక్కడనే కాదు, నాతో పాటు నమ్మొచ్చిన ప్రతి ఒక్కరు కూడా ముందు ఉండాలి, పైకి రావాలనే మైండ్ సెట్ వెళ్తేనే ఈ బిజినెస్లో ముందుకు వెళ్తాం. కాబట్టి సో మీరు గ్రేట్ థింగ్ ఏంటంటే బ్రాంజ్ అంటే తెలియకుండా బ్రాంజ్ అయ్యారు, సిల్వర్ అంటే తెలియకుండా సిల్వర్ అయ్యారు, ఎల్ఓబి కూడా తీసుకోబోతున్నారు. సో థ్యాంక్ యూ ఇదంతటికీ సార్. సీక్రెట్ ఏంటంటే మీరు ఏ రోజు కూడా మీటింగ్ అనేది, జూమ్ మీటింగ్ అనేది మిస్ అవ్వలేదు. ప్రతిరోజు నేను నేను గమనిస్తూనే ఉన్నాను మేడం. ఎస్ మేడం. నేను చేరిన కానించి అసలు ఒక్క మీటింగ్ మిస్ అవ్వలేదు సార్. ఎస్. ఈ జూమ్ మీటింగ్ కూడా ఒక్క రోజు కూడా మిస్ అవ్వలేదు సార్. నేను ఎస్ ఎస్. తెల్లారగట్ల ఖచ్చితంగా మేడం. 4:50కి 4:45కే జాయిన్ అయ్యి నా పని నేను చేసుకుంటా ఉంటాను సార్. కొట్టుకాడికి సరుకులకు వచ్చినా సరే జూమ్ అయిపోయేదాకా పైకి లేగను సార్ నేను. చూడండి లీడర్స్, అది డెడికేషన్ అంటే. ఎందుకంటే ఎన్ని చెప్తున్నాను లీడర్స్, ఏం చేయాలి వెస్టేజ్లో, ఏం చేస్తే డబ్బులు వస్తాయి అంటున్నారు కదా, ఏం చేయబని లేదు. ఇక్కడ ఆల్రెడీ అప్లైనర్స్ ఏదైతే చేస్తున్నారో అది కూడా సక్సెస్ఫుల్ అప్లైనర్స్, సక్సెస్ అవుతున్న అప్లైనర్స్. అటువంటి అప్లైనర్ని గమనించి మనం అదే పని చేయాలి. కొత్తగా మనం ఏం చేయబని లేదు, త్యాగాలు చేయాలి సార్, చిన్న చిన్న త్యాగాలు. ఉదయాన్నే జూమ్ అంటే 5:30 కంటే మనం 5:40కి 6 గంటలకి, ఏదో ప్రజెంట్ కోసం కాకుండా జీవితం మారింది. ఇప్పుడు మీరు గమనిస్తే చదువు లేకుండా దుర్గా మేడం యాడ్ అయ్యి ఇప్పుడు ముందుకెళ్లే క్రమంలో చిన్న చిన్న స్టార్టింగ్లో చూశారు కదా, వాళ్ళ సార్ కూడా చాలా నెగిటివ్. ఎందుకంటే ఏమో అక్కడికి వెళ్ళి ఫోన్ తీయపోతే ఏమైద్దో అందరికీ కంగారు ఉంటుంది కదా, ఇక్కడ జరిగే సిచ్యువేషన్ సార్కి తెలియదు. మెల్లగా సార్ని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చాయ్యా, మనం చేస్తున్న మంచి పని మన కోసం కాదు, మన పిల్లల జీవితం మారబోతుంది. ఇదిగో పలానా కూరగాయలు అమ్మే లక్ష్మమ్మ మేడంకి ఎంత వస్తున్నాయి, పలానా భూలక్ష్మి మేడంకి ఎంత వస్తున్నాయి, నేను కూడా ముందుకెళ్తే ఇప్పుడు రావు కానీ డబ్బులు. మేడం చెప్పిన దాంట్లో ఒక్కటే అర్థమైంది అన్నారు. చూడండి లీడర్స్, ఎందుకంటే ఇప్పుడు దాకా బయటకు వచ్చిన లేడీస్ కాదు, ఆ ఊర్లోనే అక్కడే ఉండేవాళ్ళు. బయటకు వచ్చినప్పుడు ఎన్ని అర్థమే కాదు. ఏం అర్థమైంది మేడం కంటే, ఇప్పుడు మనం మొక్క వేస్తున్నాము, ఈ మొక్కకు నీళ్ళు వేసి కొంచెం పెంచుకుంటా పోతే ఒక 2-3 సంవత్సరాలు కనుక మొక్క పెరిగి పెద్ద చెట్టు అయ్యి దాని నుంచి కాయలు వస్తే అది మనతో పాటు మన పిల్లలందరూ తినేటువంటి సిస్టమ్ ఇక్కడ ఉంది. ఈ మాట అర్థమైంది మేడంకి. ఏదో ఒక ఎగ్జాంపుల్లో మేము కానీ సురేష్ సార్ గాని వాడేటప్పుడు ఆ ఎగ్జాంపుల్ పట్టుకొని ఓకే నేను ఇప్పుడు మొక్క స్టేజ్లో ఉన్నాను, దీన్ని జాగ్రత్త చేసుకుంటూ ముందుకు పోవాలి. మొక్క అంటే నా టీంతో జాగ్రత్తగా మాట్లాడుకోవటం. దుర్గా మేడం నిజంగా టీంని తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టుకోవటం కానీ ఏం చెప్తుందో తెలియదు, కానీ ప్రతి మీటింగ్లో దుర్గా మేడం టీం ఉంటుంది. ఎస్టీలో మనం గ్రాఫ్లో ఏం గీయమని లీడర్స్, మనం మీటింగ్కి వెళ్ళాలి, మన టీం మీటింగ్ ఉండాలి. ఎవరు రాకపోయినా మేడం మీటింగ్కి వచ్చుద్ది. సార్ ఇవాళ ఎవరు రావట్లేదు సార్, పనులకి వెళ్తున్నారు సార్. పర్లేదు మేడం అంటే నేను వస్తాను సార్. చూడండి పాజిటివ్ యాటిట్యూడ్. ఈ రోజు ఖచ్చితంగా ఖర్చు ఉంది. ఏంటి సార్ ఆ ఖర్చు అంటే, నీకు అయ్యే ఛార్జెస్, నీకు అయ్యే వాటర్ బాటిల్ ఖర్చు. బిజినెస్కి మనం ఏం చేయట్లేదు సార్,
మనకు మనం ఖర్చు పెట్టుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఇది ఖర్చుగా భావిస్తే మనకి ఫ్యూచర్ ఉంటదా అంటే మనం చాలా ఖర్చులు బయట పెట్టున్నాం. ఎక్కడా కూడా ఎదగాల. నెలకి 2, 3 మీటింగ్స్ ఉంటాయి. ఆ 2, 3 మీటింగ్స్ మెయిన్ మీటింగ్స్‌లో మనం అటెండ్ అయ్యి, మన టీమ్‌ని గనుక కూర్చోబెట్టుకోగలిగితే, ఈరోజు దుర్గా మేడం ఎలా అయితే బ్రాంజ్ అయ్యారు, బ్రాంజ్ తర్వాత సిల్వర్ అయ్యారు, ఎల్ఓబి తీసుకోబోతున్నారో, మనందరికి కూడా అదే లైఫ్ ఉంది. జస్ట్ ఇది ఈ ఇయర్ ఎండింగ్ 2026 కల్లా మేడం చెక్ చూడండి. మినిమమ్ 50,000-70,000 ఉంటది. ఎందుకంటే టీమ్ అలా వెళ్తుంది. బిజినెస్ కళ్ళకి కట్టినట్టు ముందుకు కనపడదు. మనం ఇన్ని సంవత్సరాల నుంచి జాబులు చేస్తున్నాం. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ ఎంత తీసుకోగలం, నెక్స్ట్ ఇయర్ ఎంత తీసుకోవాలి మనం చెప్పగలమా? బట్ ఇక్కడ చెప్పొచ్చు. నీకు ఎంత కావాలంటే అంత రాసుకొని దానికి తగ్గట్టు వర్క్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మనకు వెస్టీలోనే ఉన్నాయి కాబట్టి లీడర్స్ స్టార్టింగ్ అందరికి కూడా నెగిటివ్స్ ఎదురవుతాయి. మేడం అన్నట్టు నువ్వు వెళ్తున్నావు, అందరు ఆగిపోయారు. ప్రతి పని కూడా మొదలు పెడతారు, బట్ అందరూ కూడా ముందుకెళ్ళరు. ఎందుకు వెళ్ళరంటే ఆ పనిలో వాళ్ళకి ఫ్యూచర్ కనపడదు. ఫ్యూచర్ మీద వర్క్ చేయాలి బిజినెస్లో మనము. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు డబ్బులు వస్తాయని మనం జాయిన్ అయ్యి జాయినింగ్ కోసం ఎంత కడుతున్నారు? జాయినింగ్లు ఏమన్నా మాకు మన చేత కట్టిస్తున్నారా? మరి ఏమి లేదు. ఎలా వస్తాయి డబ్బులు? టీం పెరగాలి, టీం ద్వారా బిజినెస్ పెరగాలి, బిజినెస్ ద్వారా మనం వెళ్ళున్నటువంటి లెవెల్ని బట్టి, మనకున్న టీం సైజుని బట్టి మనకి ఇన్కమ్ వస్తుంది. దీనికి మళ్ళీ మనం గ్రాఫులు గీసి ఇంట్లో కూర్చొని ఇది ఎలా కాదు, అలా చేస్తే బాగుండు, ఎలా చెయ్యాలి అనేది ముందున్న వాళ్ళు మనకు నేర్పించారు కాబట్టి మనం ఓన్లీ పని మీదే దృష్టి పెట్టాలి. ఫలితం అనేది ఆటోమేటిక్గా వచ్చింది. రీసెంట్లీ ఒక మాట విన్నాను నేను గురువుగారితో మాట్లాడినప్పుడు. చాలా మంది క్యాలిక్యులేషన్ తెలియాలి సార్, చాలా మంది లైన్స్ గురించి మాట్లాడాలి సార్ అంటే, సార్ నోరుక మాటల సందర్భంలో అయితే, ఆనంద్ సార్ లెక్కలు చూడటానికి కంపెనీ వాళ్ళు ఒక సిస్టాన్ని పెట్టారు, వాళ్ళు చూసుకుంటారు లెక్కలేయో. మనకెందుకు, మనం పని చేసుకుంటూ పోవాలి. లెక్కలు చూసుకున్న వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు సార్ అన్నాడు. సో దీంట్లో లెక్కలతో పని లేదు సార్, ఏమి లేదు. ఒక్కటే రీజన్, ఒకటే లైను. ప్రతి ఒక్కరితో మాట్లాడటం రావాలి, ఎదుటి మనిషిని గౌరవించడం రావాలి, మీటింగ్ తీసుకొచ్చి కూర్చోబెట్టడం తెలియాలి. అలా తీసుకొచ్చారు కాబట్టి దుర్గా మేడం ఈరోజు ఒక వండర్ఫుల్ టీం ఉంది. దీనంతరికి సపోర్ట్ ఎవరు చేశారంటే హరి సార్, నాగలక్ష్మి మేడం. ఎందుకు చేశారు? మేడం ప్రతి మీటింగ్లో వస్తున్నారు, నమ్మి వస్తున్నారు, ఖచ్చితంగా కష్టపడుతుందని చెప్పేసి చాలా వాళ్ళు మేడం కానీ లేదంటే సార్ ఒక లైన్ ఇప్పుడు శివ సార్కి కానీ ఎంత హరి సార్ కదా సర్వీస్ ఇస్తుంది. ఎందుకు ఇస్తున్నారంటే ఒక లీడర్ నిలబడినప్పుడు వాళ్ళకి మనం ఏదో చేయాలి మన వంతు. సో ఈ రోజు అప్లైనర్ లేకుండా బిజినెస్ ఉండదు, లైఫ్ లైన్ లేకుండా బిజినెస్ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు పాజిటివ్ మైండ్ తోటి, ప్రతి ఒక్కరం ప్రతి దాంట్లో నెగిటివ్ చూడకూడదు, ఓన్లీ పాజిటివ్ మైండ్. ఏంటి ఆ పాజిటివ్ మైండ్ అంటే, ఇదిగో పలానా సార్కి వచ్చింది నాకు ఎందుకు రాదు అని పాజిటివ్ చూడాలి. పలానా సార్ ఏం చేశాడు, నేనేం చేయాలి, పలానా మేడంకి వచ్చింది. అలా మనం సక్సెస్ఫుల్ అప్లైనర్స్తో మీటింగ్కి వచ్చినప్పుడు జర్నీ చేసి, సార్ నాకు టీం రావట్లేదు, ఎందుకు రావట్లేదు, నేను డ్రెస్ కోడ్ మార్చుకోలేదా, ఓకే డ్రెస్ కోడ్ మార్చుకోవాలి. నేను ముందు టయానికి వస్తున్నాను మీటింగ్కి, ఎస్ ఆ సార్ టయానికి వస్తున్నాడు. నా టీం ముందు కూర్చుంటుందా, వెనకే కూర్చొని వెనక్కి వెళ్ళిపోతుందా, మీటింగ్ అన్న రోజున నేను మీటింగ్ సైడ్ ఉన్నానా లేనా, ఇట్లా ఇవన్నీ కూడా బేరు చేసుకుంటే ఏం లేదు సార్. బిజినెస్ అంతా నాలోనే ఉంటుంది, నీలోనే ఉంటుంది. కాకపోతే చేయాల్సినవన్నీ మనం చేయక, తెలియక, అర్థం కాక ఇవన్నీ కూడా కావాలని ఎవరిని చేయం కదా. ఫెస్టివల్ జాయిన్ ప్రతి ఒక్కరు గెలవాలని జాయిన్ అవుతాం, కానీ గెలవటానికి మనం ఏం పని చేస్తున్నాం. ఇప్పుడు కూడా జూమ్లో ఉన్నాము, కొంతమంది అటెండ్ అయ్యి వెళ్తుంటారు, తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు. ఫస్ట్ రోజు వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు కూడా ఏదో అటెండెన్స్ కోసం వచ్చి వెళ్తుంటే నామకే వస్తూ మనకి ఎలా వచ్చింది సార్ సక్సెస్? ఇప్పుడు మీటింగ్స్ ఉన్నాయి, లాస్ట్లో మీటింగ్స్ అనౌన్స్ చేస్తారు. ఎస్ ఈ రోజు ఎక్కడెక్కడ మీటింగ్స్ ఉన్నాయి, నా లైను నా నా లైఫ్ లైనర్స్ వినుకొండలో ఉన్నారు, వినుకొండలో ఉన్న వ్యక్తికి ఫోన్ చేయండి, రిక్వెస్ట్గా నీ దగ్గరలో మీటింగ్ వచ్చింది, ఒక్క మీటింగ్ అటెండ్ అవ్వని చెబితే వాళ్ళు కనుక ఆ మీటింగ్ కనెక్ట్ అయితే నీకు అక్కడి నుంచి నెట్వర్క్ గ్రోత్ అయ్యిద్ది. నీకు తెలిసిన వాళ్ళు నువ్వు వినుకొండలో ఉంటే ఒంగోలులో ఉంటుంది టీం, ఒంగోలులో మీటింగ్ ఉంది. ఇవన్నీ లాస్ట్ దాకా బాధ్యతగా తీసుకోవాలి కదా నేను లీడర్గా. ఏమి తీసుకోకుండా ఏమి లేకుండా ఎలా ముందుకెళ్తాను చెప్పండి? అవును, చాలా మంది నాతో, నా ఫ్రెండే ఉన్నాడు, నేను జాయిన్ అయినప్పుడు నేను చేస్తే నీకు వస్తాయి కదరా అన్నాడు. నేను చేస్తే నీకు వస్తాయి అని నువ్వు చెప్పావురా, నీకేమొస్తుందో తెలుసా అని, నువ్వెలా నీ లైఫ్ చేంజ్ ఏం లేదు ఎక్కడ రాలా ముందుకి. ఇప్పుడు అతను కాకపోతే నాకు ఇంక లైన్ లేవా? నేను కాకపోతే సురేష్ సార్కి ఇంకెవరు లేరా లీడరు? ఎంఎస్ సార్కి సురేష్ సార్ తర్వాత ఎవరు లేరా? సో ఇది నెగిటివ్ మైండ్. మీరు చేస్తే నేను చేస్తే కాదు సార్, మనం బాగుపడే సిస్టమ్. నేను ఎంత బాగా కష్టపడితే నాకు అంత చెక్కు వచ్చింది, మీరు ఎంత కష్టపడితే అంత వచ్చింది. కిందోడు చేస్తే పైనోడికి ఇచ్చే సిస్టమ్ కాదు. దయచేసి అటువంటి నెగిటివ్స్ తీసేసుకోండి. ఈరోజు నేనున్నాను, నా అప్లైనర్స్ చాలా మంది ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఉన్నారు, పోరాడుతున్నారు. వాళ్ళకంటే నా చెక్ ఇప్పుడు ₹1,00,000 వెళ్తుంది కదా. ఇక్కడ నేను కష్టపడితే నాకు వచ్చుద్ది, నువ్వు కష్టపడితే నీకు వచ్చుద్ది.
కష్టపడి అవకాశం వచ్చినా కూడా దాంట్లో కూడా ఇంకా మనం నెగిటివ్ చూసుకుంటా పోతే ఖచ్చితంగా జీవితం మారదు లీడర్స్. ఇది ఎవరికి ఇవ్వాలి, ఇండివిజువల్ గా బిల్డ్ చేసే బిజినెస్. అందుకని మీరు గమనించండి, మీకు ఇచ్చిన ఐడి, ఇండివిజువల్ ఐడెంటిఫికేషన్ నెంబరు, ఐడి నెంబర్ నీ దగ్గర నుంచి నీ టీమే కనపడితే నీ అప్లైనర్ బిజినెస్ నీకు కనపడదు. ఎందుకు కనపడదు? అక్కడ కంపెనీ క్లియర్గా చెబుతుంది, అరే నాయన పైనోడితో నీకు పని లేదు, నీ పని నువ్వు చేసుకుంటావు, నీ టీంకి సపోర్ట్ చేయని. అది ఎవరైనా కావచ్చు, ఈ రోజు జాయిన్ అయిన పర్సన్ కూడా పైనోళ్ళతో మనకేం పని సార్? ఒక మంచి అవకాశం వచ్చింది, పైనోళ్ళని ఏం చూడాలి మనం అంటే, సార్ కూడా సక్సెస్ అవుతుంది, నేను కూడా సార్ లాగా కష్టపడాలి అంతే. ఇందా చెప్పాను కదా, లెక్కలు వేసే మైండ్ సెట్ ఇక్కడ పనికిరాదు, పని చేసే మైండ్ సెట్టే పనికి వస్తుంది. గురువు గారు అన్నట్టు చూసే బ్యాచ్ చేసే బ్యాచ్, చూసే బ్యాచ్ ఎప్పుడు చూస్తానే ఉన్నారు, చేసే బ్యాచ్ మాత్రం ముందుకెళ్తున్నాం. జూమ్లో ఉండే వాళ్ళు ఎవరు సార్ అంటే, గెలవాలి, నిలబడాలి, ముందుకెళ్ళాలి అనే వాళ్ళు. దాదాపు 1000 మంది టీం ఉంది మనకి, అందరు జూమ్ అటెండ్ కావట్లేదే. ఎందుకు కావట్లేదు అనుకుంటున్నారు? వాళ్ళు కొంతమంది కస్టమర్స్ ఉంటారు, వాళ్ళతో పని లేదు. కొంతమంది అటు ఇటు 50-50గా ఉంటారు, కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు ఇక్కడ అని, షార్ట్ టర్మ్ మైండ్ సెట్స్. ఫైనల్గా ముగింపు ఏంటంటే, నా ఫీడ్బ్యాక్లో మేడం ఒక మాట అన్నారు, ఇంతకుముందు నా మైండ్ సెట్ ఏముండేదంటే, మా పిల్లలకి పెళ్ళి అయిన తర్వాత మా కోడళ్ళకు కూడా నాలాంటిది ఏదైనా కిరాణా షాప్ పెట్టిస్తే బాగుండు అనే ఆలోచన ఉండేది అంది. తప్పు లేదు, ఎందుకంటే మేడంకి కిరాణా షాపే తెలుసు, కిరాణా షాపులో వచ్చే డబ్బుల గురించి తెలుసు. కాబట్టి మేడం ఫ్యూచర్ అని దేని మీద ఆలోచించిందంటే, మా పిల్లలు ఏదైనా జాబ్ చేసుకున్నా మా కోడళ్ళకి నేను ఏదైనా షాప్ పెట్టించాలి అని ఒక ఆలోచన కలిగి ఉండేది. ఎందుకంటే మేడంకు ఉన్నటువంటి నాలెడ్జ్ అదే. కాబట్టి ఇప్పుడు ఏమంటుంది, మా పిల్లలతో పాటు మా కోడలు కూడా ఎదగాలంటే ఈ బిజినెస్లో నేను ఉండాలి, నాకు ఇప్పుడు లైన్ వచ్చినా రాకపోయి నేను నిలబడతాను సార్, నా కోసం కాదు, నా పిల్లల భవిష్యత్తు దీంతోనే ముడిపడి ఉంది. ఎందుకంటే మమ్మల్ని చూస్తుంది కదా దగ్గరుండి, మేము చిన్న చిన్న చదువులు, పెద్ద పెద్ద చదువులే చదివి ఉన్నాం, కానీ పెద్దగా ఫలితం తీసుకోలేకపోతున్నాం. ఈ జూమ్లో ఉన్న చాలా మంది గ్రేట్ పీపుల్స్ ఉన్నారు, వెల్ ఎడ్యుకేటర్స్, బీటెక్లు ఎంటెక్లు చేస్తున్నారు, బీఫార్మ్స్ ఎంఫార్మ్స్లు చేస్తున్నారు. పెద్దగా మాకు బయట ఒరిగింది ఏం లేదంటే, జాబ్స్ మంచియే, బట్ జీవితం పెద్ద మారే అవకాశం లేదు ఆడ. మమ్మల్ని చూసి చదువుతో పాటు ఇది చాలా ఇంపార్టెంట్, మేడం చూసి సార్ మా పిల్లల్ని చదువు అవ్వగానే మీతో తిప్పుతాను, నేర్చుకుంటారు. సో మైండ్ సెట్ మారిందా లేదా? అదే ఊర్లో ఉండి అక్కడే ఉంటే అదే కిరాణా షాప్ ఆలోచనలు. సో ఇవన్నీ కూడా దీంట్లో జరుగుతున్నాయి మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఖచ్చితంగా మనందరం గెలిచే అవకాశం దేవుడు మనకిచ్చాడు. మనం 2026 ఏదైతే కొత్త లక్ష్యాలతో ఫస్ట్ జూమ్ మొదలు పెట్టామో, కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళాలి ప్రతిరోజు. ఇప్పుడు జూమ్ అయిపోగానే హార్ట్ఫుల్గా మీరు మీ మైండ్ సెట్లో ఆలోచించుకోండి, ఎంతమంది ఫీల్డ్కి వెళ్తున్నారు, నెలకు 30 రోజులు, రోజు ఒక పర్సన్ కన్నా వెస్టేజ్ గురించి మాట్లాడగలుగుతున్నారా మీరు? ఒక్క పర్సన్ అట్లీస్ట్ 30 రోజులు 30 మందితో మాట్లాడితే కనీసం ముగ్గురని లీడర్స్ రారా? 30 రోజుల్లో కనీసం 10 రోజులకు ఒక మీటింగ్ జరుగుతుంది, 3 మీటింగ్ల కన్నా అటెండ్ అవుతున్నావు పెద్ద సెమినార్స్కి వితౌట్ అప్లైనర్ చెప్పకుండా. ఇది ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనం గెలవాలి సార్, నేను వచ్చాను, వచ్చిన దగ్గర నుంచి అలా లెక్క వేయొద్దు ఎవరు కూడా. నువ్వు ఎప్పుడైతే నీ మైండ్ సెట్ మార్చుకున్నావో, నీ డ్రెస్ కోడ్ మార్చుకున్నావో, నీ యొక్క పద్ధతి ప్రవర్తన మార్చుకుని అక్కడి నుంచి లెక్క వేసుకోండి వెస్టేజ్ అంటే. ఆధార్ కార్డు పెట్టి 2005 సంవత్సరంలో ఆధార్ కార్డు పెట్టి, నేను 2004లోనే స్టార్ట్ అయింది కంపెనీ, అప్పుడు ఆధార్ వేస్తే ఏమీ రాదు సార్. దీంట్లో పని చేయాలి, ఫలితం తీసుకోవాలి. సో ఎక్కడ పని చేస్తున్నాం, ఎక్కడ ఫలితం ఆశిస్తున్నాం, ఇది మాత్రం మైండ్లో పెట్టుకొని మనందరం కూడా మళ్ళీ ఇందులో గెలవాలి అని అంటే ఖచ్చితంగా నువ్వే గెలవాలి, నువ్వే నిలబడాలి, నువ్వే మారాలి. గెలవటానికి అప్లైనర్ సపోర్ట్ ఉంటుంది. ఇందులో ఓడిపోయేవన్నా ఆగిపోయేవన్నా 100కి 100% నీదే తప్పు, నాదే తప్పు. కాబట్టి దీంట్లో ఎక్కడా కూడా మీరు నెగిటివ్స్ ఎతకకుండా పాజిటివ్గా ముందుకెళ్తుంటే, ఇప్పుడు దుర్గా మేడం ఎట్లయితే ప్రతి మీటింగ్ ప్రతి జూమ్కి వస్తుందో, ఇప్పుడు దుర్గా మేడంకి ఏదైనా చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా నాగలక్ష్మి మేడం, హరి సార్, నేను కానీ ఎవరైనా కావచ్చు ముందు ఉంటాం, కష్టపడుతున్నారు కాబట్టి. అలా అందరూ కూడా కష్టపడే వ్యక్తులకు మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే మీతో ముడిపడి మా గెలుపు ఉంది కాబట్టి అందరం కలిసి గెలుద్దాము. ప్రతి జూమ్లో కూడా మీరు, నా రిక్వెస్ట్ కొంచెం, ఈ ప్రకృతి అనేది ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు, గమనించండి. చలికాలం సార్ అంటున్నారు, చలికాలం చలే వస్తుంది, మరి దాని గురించి మనం ఎందుకు భయపడాలి? వర్షాలు వస్తే వర్షాకాలం సార్ అంటున్నారు, ఎండ వస్తే ఎండాకాలం. ఎప్పుడు నువ్వు పని చేస్తావు? కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. చలి ఏమీ లేదు, మన మైండ్ సెట్లో ఏదైతే ఫిక్స్ అవుతాం అదే ముందుకెళ్తాం. కాబట్టి వీటన్నిటిని త్యాగాలు చేద్దాం సార్. త్యాగం చేసి ఒక అడుగు ముందుకేద్దాము. మీతో పాటు మేము ఉన్నాము, కలిసి నిలబడి గెలుద్దాము. థ్యాంక్ యూ దుర్గా మేడం, చాలా వండర్ఫుల్ స్పీచ్ ఈరోజు. మీ లైఫ్లో మీరు నేను ఏదైతే తప్పులు మాట్లాడితే క్షమించండి సార్, నాకేమి తప్పులు, రావు. ఈ జూమ్ లో 261 మంది నా లైఫ్ లైనర్లు, మా ఫ్యామిలీ మొత్తం మన ఫ్యామిలీయే సార్. నాకు ఈ కొండేపి ఫ్యామిలీ ఉండటం సూపర్ గా ఉంది సార్, అసలు ఎక్సలెంట్ గా ఉంది. తెలిసి తెలియక ఏమన్నా మాట్లాడుంటే నన్ను క్షమించండి సార్.
థ్యాంక్ యూ మేడం గారు. ఏం తప్పులేం లేవు. ఖచ్చితంగా మిమ్మల్ని చూసి ఇంకా చాలా మంది మారాలి. ఇప్పుడు దాకా నాకు చదువు ఉంది, డిగ్రీలు ఉన్నాయి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నామో మనం సాధించింది ఏం లేదు లీడర్స్. దుర్గా మేడంకి ఎడ్యుకేషన్ లేదు, వచ్చిన మీటింగ్ కూడా పూర్తిగా అర్థమయ్యేది కాదు, ఇప్పటికీ అర్థం కావట్లేదు వాస్తవం చెప్పొచ్చు. మీటింగ్ అనేది మొత్తం గుర్తుండదు. కానీ ఒకటి మాత్రం తెలిసి ఇందులో నిలబడితే నేను చేయాల్సిన పని ఏంది, మీటింగ్కి రావాలి, నా టీంని కూర్చోబెట్టాలి. టీంని ఏదో ఒకటి తీసుకొచ్చి కూర్చోబెట్టి సార్ వాళ్ళతో మాట్లాడి, ఇదే కదా బిజినెస్. సో అలా ముందుకెళ్ళడం ద్వారా ఈ రోజు మేడం ఏదైతే మనం బ్రాంజ్ కష్టపడుతున్నాం, చాలా మంది సింపుల్ గా బ్రాంజ్ అయ్యారు అప్లైనర్ సపోర్ట్ తోటి, సిల్వర్ అయ్యారు, ఇప్పుడు ఎల్ఓబి తీసుకోబోతున్నారు. సో జీవితం ఇక్కడే ఉంది కాబట్టి గమనించి అందరం కూడా ముందుకెళ్దాం పాజిటివ్ మైండ్ తోటి. వండర్ఫుల్ జర్నీ మేడం. మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్ నెరవేర్చడానికి మా వంతు మేము ఇప్పుడు కూడా మీకు సాయంగా ఉంటాము. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ విజువల్స్ మేడం. కోటి థ్యాంక్ సార్. యూ సార్. థ్యాంక్ యూ మేడం గారు. కోటి సార్, ప్లీజ్ కంటిన్యూ ద సెషన్. ఫీడ్బ్యాక్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు ఉండబట్టి మేము మీ అడుగుజాడలో నడుస్తూ ఉన్నాము. ఇట్లాగే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడం గారు, చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు, ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. శివ గురూజీ, అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. సార్ కోటయాన్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురూజీ. సార్ గుడ్ మార్నింగ్ సార్. దుర్గా మేడం గారు, జ్వాలామి సార్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు మా లైఫ్ లైనర్ సార్. మీరు రావటం చాలా అదృష్టం సార్ నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్. జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. 256 మందికి. మా మేడం గారు హరి సారు ఫస్ట్ కొత్తలో నాకు హరి నాగలక్ష్మి మేడం గారు జూమ్ కి లేపుతా ఉండేవాళ్ళు. ఆ తర్వాత చిన్నగా సాయి సారు, దుర్గా మేడం గారు ప్రతిరోజు కూడా 4:30 లేపేస్తారు సార్. నాకు ఫస్ట్ లో ఆనంద్ సార్ చెప్తాను కదా, కొంచెం కంఫర్ట్ జోన్ లో ఉండేవాడిని ఫస్ట్ లో. కానీ మేడం మీరు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కూడా బాగా కనెక్ట్ అయింది మేడం. మీరు ఎప్పుడు కూడా నేను మన మీటింగ్స్ వాల్ పోస్ట్ రాగానే చూస్తా ఉంటాను. ఫస్ట్ మీరే కనపడతారు నాకు మన టీం నుంచి. మీలాగా నేను వెళ్ళాలి, మీరు ఎలా మీ టీంని కొత్త వ్యక్తిని తీసుకొని కూర్చోబెడుతుంటారు ఎప్పుడు కూడా. అది నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. అంతేకాకుండా ఎప్పుడు కూడా నాకు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు హరి సార్, నాగలక్ష్మి మేడం గారి ద్వారా. అంతేకాకుండా మీరు మీ బాబులు ముగ్గురిని కూడా మీరు ఎట్లయితే ఎన్ని ఒడిదుడుకులు నిలదొక్కుని ముందుకు నడుస్తున్నారో అట్లా మీ బాబులు ఇద్దరు కూడా సక్సెస్ సాధిస్తారు మేడం. ఖచ్చితంగా సాధిస్తారు. నేను ఫస్ట్ లో మిమ్మల్ని చూసి నేను కూడా తక్కువ అంచనా వేశాను మేడం. కానీ మీరు గెలుస్తారు అంతే పక్కా మేడం. మనం నిలబడితే చాలు. మన సార్ అంటా ఉంటారు, మీరు ముందు నిలబడండి. నిలబడితే టీం అదే వస్తది, చెక్ అదే వస్తది. చెక్కు కాదు, ముందు నిలబడాలి. కోరిక తీర్పు ఓర్పు అనే మాట చెప్పారు మేడం. అది ఖచ్చితంగా మీలో ఉంది. మిమ్మల్ని చూసి మేము కూడా ఇన్స్పైర్ అయ్యి మేడం. ఖచ్చితంగా నేను కూడా మన అప్లైనర్ తోటి లైఫ్ తోటి టచ్ లో ఉంటూ ఖచ్చితంగా అందరిని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి శాయశక్తిలో కృషి చేస్తాం. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి కూడా. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు కంఫర్ట్ జోన్ లో ఉండిపోతే ఎవరు ఉంటారు సార్? మీకు గవర్నమెంట్ టీచరు, ₹1,00,000 పైన జీతం వస్తుంది. ఖచ్చితంగా కంఫర్ట్ జోన్ లో ఉండాల్సిందే. మీరు డైలీ హోమ్ మీటింగ్ చేస్తున్నట్టున్నారు సార్. చేస్తున్నా సార్. నేను మా సార్ హరి సారు నాకు మే నెల మొత్తం తిరిగాను సార్ అన్నమాట. తర్వాత అడిగాను, నాకు అక్టోబర్ నుంచి ఇచ్చారు సార్ ఛాన్స్. చేస్తానో చెయ్యి చెప్పి భయపడుతున్న సమయంలో మీరు ముందుకెళ్ళండి, నేనున్నానన్నారు. ఇంకా అక్కడి నుంచి చిన్నగా రోజు కూడా వెళ్తున్నా సార్. నేను మీకు డైలీ టైం ఎక్కడ ఉంటుంది గురువు గారు? ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాలంటే ఎన్ని గంటలకు వెళ్తారు, ఎన్ని గంటలకు వస్తారు? నేను 8:30కి స్కూల్ ఉంటా సార్. నేను జూమ్ అటెండ్ అయిన తర్వాత సార్ 5:35కి లెగుస్తాను సార్. నేను కరెక్ట్గా ఎగ్జాక్ట్ 5:40 దాకా మన లైఫ్ లైన్స్ తోటి అప్లైన్స్ మాట్లాడతాను సార్. నేను జూమ్ అటెండ్ అవుతాను. 7:30 కల్లా అయిపోయిన తర్వాత రెడీ అయ్యి 7:30 నుంచి 8 మధ్య మా మేడం గారు క్యారేజ్ రెడీ చేసి పక్కన పెట్టేస్తారు. నేను 8 దాకా మాట్లాడతాను, ఇవాళ ఏం చేయాలి, ఎటు వెళ్ళాలని హరిసార్తో మాట్లాడతాను. మీరేమైనా వస్తారా, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అక్కడ నేను మాట్లాడాలన్నప్పుడు హరిసార్ తోటి నాగలక్ష్మి అపాయింట్మెంట్ తీసుకుంటాను సార్. ఇది నా వల్ల ఇది అనుకుని నేను వెళ్ళిపోతాను సార్. నేను సాయంత్రం 4:30కి ఒకవేళ సెలవు వచ్చింది అనుకోండి, మీటింగ్స్ ఎక్కడ ఉన్నాయి, మీటింగ్స్ వాల్ పోస్టులు చెబుతా ఉంటారు కదా సార్ మీరు. ఆ వాల్ పోస్టులు పెట్టుకుని దర్శి ఉందా, మార్కాపురం ఉందా, వినుకొండ ఉందా, గుంటూరు ఉందా చెక్ చేసుకుంటా సార్. నేను జూమ్ ఎండింగ్ దాకా ఉంటున్నారు సార్ మీరు డైలీ? నేను మామూలుగా ఎండింగ్ దాకా ఉంటా సార్. నేను
సూపర్ ఖచ్చితంగా సూపర్. గమనించండి లీడర్స్, ఈరోజు సారు శాలరీ వచ్చేసి 1,10,000 20,000 దాకా ఉంది. రెండోది గవర్నమెంట్ టీచరు, టైం లేదు. బట్ టైం లేదనుకుంటే ఎవరికి టైం లేదు, కానీ ఉన్న టయాన్ని 7 గంటల దాకా జూమ్లో ఉండి పోస్టర్స్ షేర్ అయిన తర్వాత వాళ్ళ టీంని ప్రమోట్ చేసుకుంటున్నారు. మీటింగ్ ప్రమోట్ చేసుకొని డ్యూటీకి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ రాగానే వచ్చేటప్పుడే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ప్లానింగ్ దగ్గర దగ్గర మీటింగ్ చేస్తున్నాను. నేను రీసెంట్లీ ఇన్స్పైర్ అయిన విషయం ఏంటంటే శివా సార్లో నేను కూడా చాలా మార్పు రావాలి నాలో. ఏంటంటే మీరు ఒకసారి స్క్రీన్ మీద ఒక స్టోర్ చేశాను చూడండి, షేర్ చేశాను. నిన్న న్యూజిలాండ్ వెళ్తే వీళ్ళిద్దరు లీడర్స్, గ్రేట్ లీడర్స్ మనకి. మూర్తి సారు బట్టల షాప్ ఉంది, కంఫర్టబుల్ జోను. శివా సారు గవర్నమెంట్ జాబు. కానీ బోర్డు పెట్టి వాళ్ళ ఇంట్లో ఇంప్రెస్ అయ్యాను నేను. మొత్తం వేస్టేజ్ అంటే ఏంది, 7 స్టెప్స్, 7 మిస్టేక్స్, 100 పీవీ, 60 పీవీ, బిజినెస్ లెవెల్స్, 9 రకాల ఆదాయాలు, ఫాస్ట్ అట్ 8%, ఇట్లా ప్రతిదీ స్టార్టింగ్ ప్రాబ్లమ్స్, ప్రతిదీ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు, నేర్చుకుంటున్నాడు. సార్ చేసే వృత్తి ఏంటంటే టీచరు. కానీ టీచర్ గారు ఆల్రెడీ నేర్పించే స్టేజ్కి వెళ్ళి నాకు కూడా నేర్చుకుంటున్నాడంటే సక్సెస్ ఎవరికి వచ్చింది ఒకసారి గమనించాలి మనం. ఇది ఇన్స్పిరేషన్ కాదు, మోటివేషన్ కాదు, జస్ట్ ఫర్ క్లారిటీ మనందరం కూడా తెలుసుకోవాలి లీడర్స్. ఇవన్నీ కూడా మనకు జూమ్లోనే వస్తాయి. జూమ్ అటెండ్ అవ్వకపోతే తెలుస్తుందా? సో చాలా థ్యాంక్ యూ శివ సార్, మీలాంటి గొప్ప వ్యక్తులు రావడం ద్వారా మేము కూడా కొంతవరకు మా మైండ్ సెట్ మార్చుకొని ఎస్ మేము సాధించింది ఏం లేదు, ఇంకా చాలా ఉందని చెప్పేసి ముందుకు వెళ్ళటానికి మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క వర్క్ కూడా మేము చూసి ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ వన్ సెకండ్. మీలాంటి వ్యక్తులు దుర్గా మేడం టీంలో రావడానికి కూడా దుర్గా మేడంకి మంచి బలాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ వన్ సెకండ్. ఆల్ ది బెస్ట్ శివ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కోటి సార్, ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. సార్ మూర్తి సార్ అన్మ్యూట్ చేసుకోండి. న్యూజిలాండ్ మూర్తి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గురుగారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ గురుజీ. మార్నింగ్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ అది మార్నింగ్. నాగలక్ష్మి మేడం గారికి గుడ్ మార్నింగ్. శివ సార్కి గుడ్ మార్నింగ్. దుర్గా మేడం గారి వాయిస్ బాగా ఉంది. గుడ్ మార్నింగ్ మేడం సార్. గారు మూర్తి సార్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు ఫస్ట్ మేము కాల్ చేసినప్పుడు రిసీవ్ చేసుకొని మా లీడర్లకి ఒంగోలులో కొనిపెట్టారు, గుర్తుందా మేడం? అవునవును సార్. అంజమ్మ మేడం, నాగలక్ష్మి మేడం గారు వస్తున్నారని శివ సార్ మీ అవును నెంబర్ ఇచ్చారు. అవును సార్. బాగా చేశారు మేడం, బాగా చేస్తున్నారు. ఇదంతా నాదేం లేదు సార్. పైన అప్లైర్ ఏదైతే చెప్తున్నారో అది నేను వాళ్ళ అడుగు జాడల్లో వెళ్తా ఉన్నాను సార్. వాళ్ళు ఏదైతే చెప్తా ఉంటారో అది చేస్తా వెళ్తాను సార్. కింద ఉన్న లైఫ్ లేయర్లకి గౌరవం ఇచ్చుకుంటా, జాగ్రత్త వాళ్ళని ఫాలోయింగ్ చేసుకుంటా, నాకు తెలిసిన మోటివేషన్ వాళ్ళకి ఇచ్చుకుంటా, పైన అప్లైర్ ఎలా చెప్తారో అలా చేసుకుంటా వెళ్తున్నాను సార్. ఈ సక్సెస్ కారణం నాదేం లేదు సార్, మన లైఫ్ లేయర్ది పైన అప్లైర్ సార్. ఎస్ మేడం. మీరు మీటింగ్లోనే మొక్క అంటున్నారు, నీళ్ళు అంటున్నారని మీకు తెలియకుండానే చాలా మొక్కలు వేశారు. మొక్కల్లో మంచి మొక్కలు చాలా వచ్చాయి మేడం. మీరు ఆంధ్రాలో, తెలంగాణలో బీవీ మేడం అన్న, ఇక్కడ ఆంధ్రాలో దుర్గా మేడం కావాలని కోరుకుంటున్నాను మేడం. ఈ జూమ్ మీటింగ్ థ్యాంక్ యూ సార్. వెరీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. కోటి సార్, గురువు గారు థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పెండవ రమేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. వెంకటేశ్వరమ్మ మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ గురూజీ. ఓకే. గుడ్ మార్నింగ్ గురుజీ. దుర్గా మేడం గారు గుడ్ మార్నింగ్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రమేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ టెస్ట్ మేనేజ్ మేడం, వండర్ఫుల్ గా ఉంది ఇవాళ. వేరే లెవెల్లో ఉంది ఇవాళ. మీరు చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఆంజనేయులు అన్నయ్య కూడా చెప్తా ఉంటాడు, మా చెల్లి ఇలా కష్టపడ్డారు, ముందుకు వెళ్తున్నారు, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలని చెప్పేవాడు. అలాగా మిమ్మల్ని చూసి, మిమ్మల్ని ఆదర్శంగా చూసుకొని మీలాంటి వాళ్ళు చెప్తే చెయ్యాలి అని నేను అనుకున్నాను. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మీ గోల్ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అందరూ బాగుండాలి, Thank you, అందులో madam. మనం ఉండాలి సార్. థ్యాంక్ యూ మేడం. కోటి సార్ సార్ కంటిన్యూ చేయండి, లేట్ అవుతుంది. వెంకటేశ్వరమ్మ మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ కోటి సార్. గుడ్ మార్నింగ్ మేడం.
సార్ గుడ్ మార్నింగ్ దుర్గా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం మేడం. మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి మేడం. మీరు ఎప్పుడూ అంటూ ఉంటారు మీరు చాలా చదువుకున్నారు, నాకన్నా బాగా చెప్తారనేసి. కానీ అదెప్పుడు నేను తప్పుగానే తీసుకుంటాను. ఎందుకంటే మీరు చదువుకోకపోయినా చాలా బాగా చేస్తున్నారు. మేమెక్కడ డల్ అయినా కూడా హరి సారు మీ గురించే చెప్తారు మాకు. మీరు డల్ అవ్వద్దు మేడం. దుర్గా మేడం చూడండి ఎలా చేస్తున్నారో, చదువు రాకపోయినా మీరు చదువుకున్నారు, కొంచెం నిలబడండి అని మిమ్మల్నే మాకు చూపిస్తారు. మేము కూడా మిమ్మల్ని అదే అనుకుంటా ఉంటాం ఎప్పుడు. నేను మీ దగ్గర ఐడీ చేసిన వెంకట సుజాత మేడం గారిని కూడా నేను ఫాలోఅప్ చేయలేకపోయినా మీరు చేసి మీటింగ్స్కి మీతోటి తీసుకెళ్తున్నారు మేడం. నాకు చాలా బాగా నచ్చింది ఆ విషయము. నేను అదే మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాను మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. ఈరోజు సెషన్ బాగా చెప్పారు. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ మేడం. నాదేం లేదు మేడం. పైన అప్లైర్ ఎలా చెప్తున్నారో అలా నేను చేస్తున్నాను మేడం. కిందున్న మన లైఫ్ లెర్న్ని తీసుకొని వస్తేనే మన పైన అప్లైర్ మాట ఇనేటిగా అనేది నాకు అదొక్కటే అర్థం అవుతుంది మేడం. థ్యాంక్ యూ మేడం. ప్రతిభ మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. ప్రతిభ మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. దుర్గా మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం చాలా మీరు ఈరోజు ఇచ్చినటువంటి అసలు స్పీచ్ మామూలుగా లేదు మేడం. మీరు చెప్పినటువంటి ప్రతి మాట కనెక్ట్ అవుతుంది మేడం. ఎందుకంటే మేడం మీరు చదువు లేకున్నా కానీ నిలబడాలి, కష్టపడాలి అంటే ఇందులో మీరు నేర్చుకున్నది మేడం. ఖచ్చితంగా మీటింగ్స్కి అటెండ్ అయ్యి నా టీంని మీటింగ్లో కూర్చోబెడితే అదే నా సక్సెస్ అని మీరు నమ్మారు మేడం. ఆ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. తర్వాత మీ సార్ చాలా బాగా సపోర్ట్ చేశారు మేడం. సార్కి మంచిగా మన టీం తరపున థ్యాంక్స్ చెప్పండి మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. నాదేం లేదు మేడం. మన పైన అప్లైర్ సార్లు అడుగు జాడల్లో నడుచుకుంటా వెళ్తా ఉన్నాను మేడం. నాకు అదే తెలుస్తుంది మేడం. అప్లైర్ ఎలా చెప్తే అలా చెయ్యాలి అనేదే నాకు అదొక్కటే తెలుస్తుంది మేడం. మా వారు చాలా గ్రేట్ మేడం. మా వారు సపోర్టు ఎప్పుడు నాకు పెళ్ళైన కాడి నుంచి నాకు సపోర్టే మేడం మా వారిది. ఓకే మేడం. మీరు అనుకున్న గోల్స్ త్వరగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. అట్లానే మీ గోల్ కూడా హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం సక్సెస్ అవ్వాలని. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సాయన్న సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ కోటి అన్న సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. దుర్గా మేడం గ్రేట్ సార్, లెజెండ్ లీడర్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ మేడం, ఎక్సలెంట్ లీడర్ మేడం. పర్సనల్ గా కూడా మీరు నాకు చాలా కనెక్ట్ అయిన విషయాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు ప్రతి మీటింగ్ లో ఉంటారు. నేను ఒంగోలులో కూడా డిఎల్షిప్ లో కూడా చాలా సార్లు చూశాను మేడం. నేను ఇచ్చినప్పుడల్లా మీరు డిఎల్షిప్ లో ఉంటారు. సారు మీరు ఇద్దరు ఫ్యామిలీగా మంచి డెడికేషన్ తో వర్క్ చేస్తా ఉన్నారు మేడం. నిజంగా అది హార్ట్ఫుల్ గా నాకు కూడా పర్సనల్ కనెక్ట్ అయింది. అలాగే మీటింగ్స్ కూడా ఎక్కడ మీటింగ్స్ ఉన్నా మీరే ఉంటారు మేడం. మొన్న వేటపాలెం వచ్చేసరికి నాకే ఆశ్చర్యం వేసింది. వేటపాలెంలో కూడా మీరు ఉన్నారు మేడం. ఎక్కడ అక్కడ మీటింగ్స్ మల్లికార్జున్ సార్ అని వచ్చారు సార్. అక్కడ దేవాళ్ళ లక్ష్మి మేడం ఒక్కసారి కనెక్ట్ చేస్తే మేడం సరుకులు ఇప్పిమంది. మీటింగ్ కూడా వినిపిద్దామని ఆనంద్ సార్ని అడిగి రాండి మేడం అన్నాడు. వచ్చాను సార్. నాదేం లేదు. వాళ్ళు అడుగు జడల్లో వెళ్తున్నాను సార్. నాదేం లేదు. పైన అప్లైర్ ఏది చెప్తే అది చేయటమే నా పర్మిషన్ సార్. అంతే సార్. గ్రేట్ మేడం. మీరు అవి కూడా పర్సనల్ గా నాకు కనెక్ట్ అయిన విషయాలు. తర్వాత మూడోది ఏంటంటే మేడం, ఫైనల్ గా జూమ్ లో ప్రతిరోజు మీకు ఫీడ్బ్యాక్ ఉంటుంది మేడం. ఎవరు కూడా అంటే చదువుతో సంబంధం లేకుండా ఏదైతే విన్న విషయాన్ని క్లారిటీగా 1 or 2 words ఖచ్చితంగా ఉన్నట్లు చెప్తారు మేడం. అందుకే మేడం నిజంగా ఆనంద్ సార్ అన్నట్లు కూడా ఎల్ఓబి కూడా సక్సెస్ అయ్యిందానికి కూడా కారణాలు. థ్యాంక్ యూ. ఇవన్నీ కూడా మీరు డెడికేషన్ తో వర్క్ చేస్తున్నారు మేడం. థ్యాంక్ యూ. నాకు పర్సనల్ కనెక్ట్ అయిన విషయాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సాయన్ సార్. సుధా మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి. టైం కూడా చాలా అయింది లీడర్స్. ఎవరు కూడా ఫీడ్బ్యాక్ అవకాశం రాలేదని చింతించవద్దు. కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నాము. వస్తే మంచిది, రాకపోతే మరీ మంచిదిలాగా మనం భావిద్దాము. థ్యాంక్ యూ. సుధా మేడం గారు మాట్లాడండి. సార్ కోటి సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ దుర్గా మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం.
థ్యాంక్ యూ మేడం. మీ టెస్ట్ మనీ చాలా బాగుంది మేడం. అందరం కలిసి సక్సెస్ అవుదాం మేడం. మీరు ఇంకా దీంట్లో ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మీరు మా మేడం. లైఫ్ థ్యాంక్ లో యూ. మరిగా ఉండడం కూడా చాలా అదృష్టమే మేడం మాకు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మీ గోల్ కూడా సక్సెస్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. యేసు బాబు సార్ అన్మ్యూట్ చేసుకోండి. యేసు బాబు సార్. యేసు బాబు సార్ అన్మ్యూట్ చేసుకోండి. యేసు బాబు సార్ అన్మ్యూట్ చేసుకోండి. దుర్గా మేడం టీం. గుడ్ మార్నింగ్ సార్, కోటి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. దుర్గా మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ బాబు సార్. థ్యాంక్ యూ మేడం. టెస్ట్ మనీ చాలా బాగుంది మేడం. నిజంగా థ్యాంక్ యూ అసలు సార్. ఇంత చక్కగా చెబుతారు అనుకోలేదు మేడం. చాలా బాగా చెప్పారు. అంతా మన పైన ఉన్న అప్లయర్ ఎలా చెప్తే అలా చేయాలి సార్. వాళ్ళు ఎడ్యుకేషన్ లేనిది నేను ఏది పాటించను సార్. వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తాను సార్. ఎన్ని కష్టాలు, ఎన్ని ఒడిదుడుకులు మేడం, కుటుంబంలో సమస్యలు ఎన్ని ఉన్నా కానీ మేడం మీటింగ్ 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 అని హాజరయ్యారు మేడం. గొప్ప విజయాన్ని సాధించారు మేడం. ఓర్పు, కోరిక, తీరిక ఉండాలన్నారు కదా మేడం, అది బాగుంది మేడం. ఆనంద్ సార్ చెప్పింది అదే సార్. ఓపిక, తీరిక, కోరిక, ఈ మూడు కోరిక ఉంటే మనం దేంటైనా సక్సెస్ అవుతాం. ఆనంద్ సార్ చెప్పింది నేను ఎప్పుడు పాటిస్తానే ఉంటాను సార్. అవన్నీ పాటించారు కాబట్టి మేడం ఇప్పుడు ఈ రీతిలో ఉన్నారు మేడం. మీరు చాలా హ్యాపీగా ఉంది మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా చాలా నేర్చుకోవాలని. నేను ఒక్కదాన్నే గెలవటం కాదు సార్. నా కింద ఉన్న 460 మంది గెలవాలని నా కోరిక సార్. నాకు డబ్బు ఎట్టా ఉందని నాకు తెలీదు. నా టీంలో ఉన్న వాళ్ళకి డబ్బు ఉందని తెలుసుకొని 7 సముద్రాలు అంత డబ్బు ఉంది. నేను తెలుసుకోలేకపోయాను. మేడం. వాళ్ళైనా తెలుసుకొని గెలవాలని నా కోరిక సార్. ఎస్ మేడం. ఇంకా నేను మార్చుకుంటాను మేడం. నీ ఫీడ్బ్యాక్ ద్వారా చాలా మార్చుకున్నాను మేడం. చాలా నేర్చుకోవాలి, మార్చుకోవాలి. మీరు నా అప్లైలుగా ఉంటాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. థ్యాంక్ యూ సార్. మీరు కూడా నా లైఫ్ లోకి రావటం చాలా ఎక్సలెంట్ గా ఉంది. అసలు మనం ఈ ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉండటం, ఈ కొండేపి టీమ్ లో ఉండటం చాలా వండర్ఫుల్ గా ఉంది సార్ నాకు కూడా. ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్. ఆనంద్ సార్ ఒక్కటే అంటాడు మేడం, ఎప్పుడైనా డిసైడ్ అవ్వాలి అంటాడు మేడం. నాకు ఆ అది పాయింట్ చాలా ఇష్టం మేడం. డిసైడ్ అయితే ఏదైనా పని వరకే మనం చేసుకుంటూ వెళ్తుండాలి. ఫలితం ఎప్పుడు ఆశించకూడదు సార్. మనం ఇంట్లో కూర్చొని అన్ని ఐడీలు వేసాం, ఇన్ని ఐడీలు వేసాం, డబ్బులు అది ఇది అని ఎప్పుడు నేను రూపాయి రాకపోయినా నేను ఇప్పుడు కాకపోతే తర్వాత ఎస్ మేడం. గెలుస్తాను, ఇబ్బంది ఏమి లేదు అనుకునేదాన్ని సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం. ఇంకా నీ గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సార్. మీ గోల్ కూడా అట్లానే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సమయం కూడా చాలా ఆసనం అవుతుంది. ఆ, అవకాశం వస్తే మంచిది, రాకపోతే మరీ మంచిదిలా భావించి మనం అదిగాక మీటింగ్స్ అనౌన్స్ చేసుకున్నాము. అట్లాగే లాస్ట్ వన్ ఫీడ్బ్యాక్. యేసు బాబు సార్, హరీష్ సార్ టీం అన్మ్యూట్ చేసుకోండి సార్. లాస్ట్ వన్ ఫీడ్బ్యాక్ సార్. రాజేశ్వరి మేడం అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. దుర్గా మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. రాజేశ్వరి మేడం గుడ్ మార్నింగ్. బాగున్నారా మేడం? బాగున్నాను మేడం. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను మేడం. చాలా ఓకే బాగా మేడం. చెప్పారు మేడం. ఈ రోజు మీ జర్నీ చాలా చాలా బాగుంది. నువ్వు చేయలేనేమో, నేను సాధించలేనేమోనని ఒక మైండ్ సెట్ లో ఉన్నప్పటికీ మీరు ఏదైనా సరే నేను చెయ్యాలేనని కష్టమైనా సరే ఇష్టమైంది ఏదైనా మనం చేయగలుగుతామని ఒక మాట అయితే నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. అలాగనే మీ సార్ కూడా మీకు బాగా సపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు మీరు చాలా అదృష్టవంతులు మేడం. థ్యాంక్ యూ అలాగే మేడం. మా సార్ కూడా మా ఫుల్ సపోర్ట్ మేడం. మా సార్ కూడా నాకు ఫుల్ అంటే నువ్వు చేసే పని కరెక్ట్ గా చేద్దాం మనం అని మా సార్ కూడా నాకు ఫుల్ సపోర్ట్ మేడం. చాలా చాలా ఆ మంచిగా చేయాలని, మీ గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మీ గోల్ కూడా సక్సెస్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, కోటి సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సమయం 7 గంటలైంది. ఎందుకంటే అవకాశం వస్తే మంచిది, రాకపోతే మరీ మంచిది, ఇలా భావిద్దాము. మనం మీటింగ్స్ డేట్ అనౌన్స్ చేసుకున్నాము. ఓకేనా మేడం?
సార్ థ్యాంక్ యూ సార్. కోటి అలాగే సార్ ఓకే, ఈ రోజు అంటే 8 ఉదయం 10 గంటలకి ఖచ్చితంగా మన కందుకూరులో మన మెంటర్ సురేష్ సార్ అయినటువంటి సురేష్ సార్ మన మెంటర్ ఈ రోజు 8 గంటలకి కందుకూరులో మీటింగ్ అద్భుతంగా జరగబోతుంది. అవి ఈ రోజు ఉదయం కరెక్ట్గా 10 గంటలకు స్టార్ట్ అవుతుంది ఉదయం. అట్లాగే మళ్ళీ మధ్యాహ్నం సింగరాయకొండ డిఎల్సిపిలో మన సురేష్ సార్ ఆధ్వర్యంలోనే అద్భుతంగా జరగబోతుంది. ప్రతి ఒక్కరు కూడా మీ టీంని ప్రమోట్ చేసుకోండి. అట్లాగే రేపు ఆల్రెడీ ఈ యొక్క పోస్టులు అనేవి రేపు ఇప్పుడు గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. అట్లాగే రేపు ఆఫ్టర్నూన్ సింగరాయకొండ కూడా ఉంది ఇవాళ. ఓకే సార్. మధ్యాహ్నం ఈరోజు సింగరాయకొండ అద్భుతంగా జరగబోతుంది. సింగరాయకొండ డిఎల్సిపిలో మన మెంటర్ సురేష్ సార్ అనేటువంటి అద్భుతమైన సెషన్ జరగబోతుంది. మీ టీంని ఎక్కువగా ప్రమోట్ చేసుకోండి. సింగరాయకొండ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో ఉదయం ఈరోజు మళ్ళీ కందుకూరు అద్భుతంగా జరగబోతుంది. రేపు 9వ తారీఖు మనకి కొండేపిలో అగ్రి ట్రైనింగ్ చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతుంది. కొండేపి చుట్టుపక్కల ఉన్న లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వాలని తన టీంతో వచ్చి తన సక్సెస్ని అట్లాగే ఎంతో అగ్రి ట్రైనింగ్ నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే 10వ తారీఖున మన నందకిషోర్ సారు ఈ యొక్క సార్ యొక్క ట్రైనింగ్కి మేము హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. మినిమం 3,500 ఖర్చు పెట్టుకొని సార్ చాలా అంటే చాలా అద్భుతంగా ప్రెస్టేజీ గురించి లీడర్షిప్ గురించి బాగా చెప్తారు. ఒంగోలు డిఎల్సిపిలో కోటి సార్ పోస్టర్ చూసి చెప్పండి. సింగరాయకొండ డిఎల్సిపిలో 12వ తేదీ. ఓకే సార్. మీరు అనుకోని చెప్పొద్దు, పోస్టర్ చూసి చెప్పండి. జనాల్ని మీరు కొండేపు నుంచి సింగరాయకొండ నుంచి ఒంగోలు పంపించేటట్టున్నారు. ఓకే సార్. ఓకే చూడండి చూసి మరి. సారీ. 12వ తారీఖున సింగరాయకొండ మినీ డిఎల్సిపిలో మన నందకిషోర్ సార్ రాబోతున్నారు. అట్లాగే 12వ తారీఖున వినుకొండ మన మహాగురుజీ సౌత్ ఇండియా సూపర్ స్టార్ సుబ్బయ్య శెట్టి గారు వినుకొండకి ఫస్ట్ టైం రాబోతున్నారు. వినుకొండ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో కావచ్చు, మూర్తి సార్ కావచ్చు, లేకపోతే దర్శి అంజిరెడ్డి సార్ కావచ్చు, అట్లాగే పొదిలిని రామయోగి సార్ కావచ్చు, న్యూజిలాండ్ల కృష్ణవేణి మేడం గారు కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా తన టీంని ప్రమోట్ చేసుకోండి. అట్లాగే 13వ తారీఖున కావలి చాలా అద్భుతంగా జరగబోతుంది. మహాగురుజీ మన సౌత్ ఇండియా సూపర్ స్టార్ సుబ్బయ్య శెట్టి సార్ రాబోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా కావలి చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో గ్రేట్ లీడర్స్ తన టీంని ఎక్కువగా ప్రమోట్ చేసుకోండి. అట్లాగే 13వ తారీఖు మధ్యాహ్నం పామూరు అలాగే సౌత్ ఇండియా సూపర్ స్టారు. అట్లాగే మళ్ళీ 13వ తారీఖు సాయంత్రం, అది 14వ తారీఖున ఒంగోలు. అట్లాగే ఏమన్నా మీటింగ్స్ అనౌన్స్మెంట్ ఏమన్నా మర్చిపోయి ఉంటే గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కోటి సార్. ఈ జూమ్ ఇచ్చిన అవకాశం ఆనంద్ సార్కి, రవి సార్కి, కోటి సార్కి మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్. తిమోతి సార్ జూమ్ కన్క్లూడ్ చేశాను. 1 minute కోటి సార్. 1 minute తిమోతి సార్. లీడర్స్ ఒక్కసారి పోస్టర్స్ కోటి సార్ చాలా కన్ఫ్యూజ్ చేసినట్టున్నాడు, మళ్ళీ ఒకసారి గమనించండి అందరూ కూడా. ఈ రోజు అయితే మన సింగరాయకొండ కందుకూరు మార్నింగ్ ఏమో కందుకూరు, ఆఫ్టర్నూన్ సింగరాయకొండ డిఎల్సి మీటింగ్ ఉంది ఈ రోజు. రేపు అగ్రి ట్రైనింగ్ ఉంది. నెక్స్ట్ మీటింగ్స్ అన్ని కూడా ఒకసారి పోస్టర్స్ చూసి టికెట్స్ బుక్ చేయాల్సి మాత్రం బుక్ చేసుకోండి ఒకసారి, ఎందుకంటే టికెట్స్ లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి. మ్యాక్సిమం మీటింగ్స్ అనేవి మనకు అందుబాటులో దగ్గరగా వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మీటింగ్స్ని ఉపయోగించుకుందాం. ఎందుకంటే వెస్టీలో సక్సెస్ అవ్వాలంటే ఇప్పుడు మేడం గారు చెప్పిన మాట, ఓన్లీ మీటింగ్స్కి అటెండ్ అయ్యాను సార్, నా టీంని తీసుకెళ్ళాను. సో బిజినెస్ అంతా కూడా మీటింగ్స్ టీంతోనే ఉంది కాబట్టి ఈ మీటింగ్స్ ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ఇవన్నీ కూడా గ్రూప్లో షేర్ అవుతాయి, గమనించండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. విజువల్ ఆల్ లేటెస్ట్. ఓకే సార్, ప్లీజ్ కన్క్లూడ్ ద సెషన్. ఎండింగ్ చేయండి.